వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులు 1000 మందికి పైగా ఉద్యోగస్తులు ఉన్నారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. దీని మీద వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. దీని మీద గతంలో పనిచేసినటువంటి వైసీపీ హయాంలో పనిచేసిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి బండి సంజయ్ చేసిన ఆరోపణలపై ఫైర్ అయ్యారు. తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను మంటగలిపేలా ఉన్నాయండి మీ వ్యాఖ్యలంటూ భూమన కరుణాకర్ రెడ్డి బండి సంజయ్ పైన ఫైర్ అవటం మనం విన్నాం నిన్న. కానీ వీటిలో అసలు అన్యమతస్థులు ఒక పక్క నిజంగా అన్యమతస్థులు ఉన్నారా, ప్రస్తుతం ఏందనే విషయాన్ని చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి నాయుడు గారైతే చైర్మన్గా ఉన్నటువంటి నాయుడు గారైతే అన్యమతస్థులు ఎవరు లేరు, మహా ఉంటే ఒక 20 మంది ఉన్నారు లెక్కలంటూ అనుకుండా బద్దలు కొట్టారు. మళ్ళీ బండి సంజయ్ చూస్తే 1000 మంది పైగా ఉంటున్నారు. ఇటు బండి సంజయ్ ఆరోపణలు కరెక్ట్ అనుకోవాలా, ఇటు బీఆర్ నాయుడు ఆరోపణలు కరెక్ట్ అనుకోవాలా మాత్రం అర్థం కావట్లేదు. ఏమైనప్పటికీ కూడా బండి సంజయ్ చేసిన ఆరోపణలు మాత్రం ఇటు బీజేపీ నాయకులు కూడా బలపరుస్తున్నారు. మరి అన్యమతస్థులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ లెక్క ఎలా తెలిసిద్ది? ఒకవేళ వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి చూస్తే లెక్కలు తేలుతాయంటున్నారు కొంతమంది. మళ్ళీ అసలు అన్యమతస్థుల్ని ఎందుకు సాగనిపుతున్నారు, ఎందుకు ఆ విధంగా అన్యమతస్థులు ఎందుకు ఉంటున్నారు, ఆ విషయాలు లెక్కలు తేలాలంటే మాత్రం వాళ్ళు ఇంటికి వెళ్ళి పరీక్షించాలంటే చెప్తున్న నాయకులు చూస్తే ఆ విధంగా ఉన్నారు. మళ్ళీ ఏం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులు ఉండడానికి కారణం ఏంది, ప్రధాన కారణం, ఇవన్నీ తెలుసుకోవడానికి మన ప్రస్తుతం డిబేట్లో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు చిత్తూరు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ గారు. నమస్తే అండి. మీ ఛానల్ గారు కూడా వరప్రసాద్ గారు నమస్తే. నమస్కారం సార్. వరప్రసాద్ గారు, యాక్చువల్గా ఈ తిరుపతి దేవస్థానం వచ్చేటప్పటికి అన్యమతస్థుల విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా ఉన్నాయి. ఎవరో ఒకళ్ళు చేస్తే ఈ వ్యాఖ్యలు అంతగా హైప్ అయ్యేది కాదు, లేకపోతే హైప్ కాకపోయినా కూడా దానికి ఒక సమాచారానికి ఒక అర్థం ఒక ఇది ఉండేది. కానీ కేంద్ర మంత్రి హోదాలో ఉండి బండి సంజయ్ చేసిన ఆరోపణలు కాబట్టి అది కూడా 1000 మంది అన్యమతస్థులు ఉన్నారు అని చెప్పటం, వాళ్ళని ఎందుకు తొలగించడం డిమాండ్ చేయడం ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి. వాస్తవంగా అంతమంది ఏం లేరు, 20 మంది మాత్రమే ఉన్నారంటూ ప్రస్తుతం ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ ఎవరైతే నాయుడు గారు ఉన్నారో ఆయన చెప్తున్నారు. మరి కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి బండి సంజయ్కి ఇన్ఫర్మేషన్ ఎక్కడొచ్చింది, లేకపోతే ఆయన సహజంగా ఆయన ఆ దృష్టిని ఎందుకు వెళ్ళింది, ఆయనకి అలాంటి ఇబ్బంది ఏమైనా ఎదురయ్యారా మొన్న వెళ్ళినప్పుడు తిరుపతి దేవస్థానానికి, లేకపోతే ఆయనకు వచ్చిన లెక్కలు ఎలా, ఎవరు చెప్పారు ఆయనకు 1000 మంది అన్నమతస్థులు ఉన్నారని? నమస్కారాలు రహీం గారికి, అదే ప్యానల్ ఉన్నటువంటి అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను సార్. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు వ్యాఖ్యల్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా సమర్థిస్తూ ఉంది. ఎవరో కొందరు పూర్వ అధ్యక్షులకు పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడడం ఎంతవరకు అనేది ఆయన విజ్ఞతకే మేము వదిలేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ గతంలో బీఆర్ నాయుడు చైర్మన్ అధ్యక్షుల కూడా జరిగినటువంటి పాలక మండలి సభ్యుల కార్యక్రమంలో కూడా వాళ్ళు స్పష్టమైనటువంటి ఒక మాట మాట్లాడినారు. ఎవరైతే తిరుమల తిరుపతి క్షేత్రంలో పనిచేస్తున్నటువంటి అన్యమతస్థులని తొలగించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేలాగా ఆయన ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది. మీరుగా స్వచ్ఛందంగా వెళ్ళిపోతే గవర్నమెంట్ ఏదో ఒక బాధ్యత ఇస్తాం, మేముగా చర్యలు తీసుకుంటే కఠినంగా ఉంటుంది తెలియజేయడం జరిగింది సార్. ఇది జరిగి కూడా దాదాపు 2-3 నెలలు జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈనాటి మాట కాదు, గతంలో కూడా అనేక పర్యాయాలు అన్య మతస్థుల మీద కానీ లేదా ఇతర మతస్థులు ఎక్కడెక్కడైనా ఏదైనా చర్యలు కానీ ఏదైనా పనులు చేస్తే కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళ మీద ఉద్యమం చేయడం జరిగింది. అనేక పలుమార్లు కేసులు పెట్టుకుని జైలుకు వెళ్ళడం జరిగింది. ఇదే కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉండేటప్పుడు కూడా అనేక వివాదాస్పదమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పుడున్న ప్రస్తుత పాలక మండలి సభ్యులు కూడా బాబు ప్రకాష్ రెడ్డి గారు మేమందరూ వ్యతిరేకించి వాళ్ళు కేసులు పెట్టుకోవడం జరిగింది సార్. ఇప్పుడు కూడా బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి మాటల్ని మేము ఏకీభవిస్తున్నాం. ఆయన ఏమి చెప్పారంటే ఇప్పుడు మీరు లేదంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే లెక్కలు ఇక్కడ తేలాల్సిన పని ఏం లేదు సార్. 26 మంది ఉన్నారా, 30 మంది ఉన్నారా, 500 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా, 2000 మంది ఉన్నారా, సంఖ్యాపరంగా చేసుకునేటువంటి అంశం కూడా కాదు సార్. ఆయన ఓవరాల్ గా తిరుమల తిరుపతి క్షేత్రంలో ఇటువంటి అన్యమతస్థులు ఉన్నారు, దాదాపు ఇంతమంది ఉన్నారని చెప్పి ఆయన ఒక ఏదన్నా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ లేదంటే అక్కడ టీడీపీ అధికారులతో మాట్లాడి తూచాప్రాయంగా చెప్పడం జరిగింది సార్. స్పష్టంగా ఇంత ఉన్నారని చెప్పకుండా ఇంతమంది ఉన్నారు. వారిని వెంటనే ఇది హెచ్చరిక కాదు, ఇది డిమాండ్ అని చెప్పారు. ఎందుకు చెప్పారంటే ఆ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో పనిచేసినటువంటి వ్యక్తులుగా మనం ఉన్నటువంటి
వాళ్ళము అక్కడ పనిచేస్తూ అక్కడ జీతం తీసుకుంటూ అక్కడ ఉన్నటువంటి సంస్థలో పనిచేసి వాళ్ళ తిండి అక్కడ తినేటప్పుడు మీరు ఇతర మతస్థులు ఉండకూడదని చెప్పి భావన. ఇది మొట్టమొదటి మనం ఆలోచించాల్సిన విషయం సార్. దీని లెక్కల పరంగా తీసుకోవద్దు దయచేసి కూడా మీడియా మిత్రులు కూడా మేమందరూ ఏం చెప్తున్నామంటే తిరుమల క్షేత్రము ఒక పవిత్ర విషయం, హిందువులకి ఆరాధ్య దైవం, ప్రపంచంలో అతిపెద్ద ఆరాధ్య దైవం. ఆ సంస్థలో కేవలం హిందూ భావాలు, హిందూ మతస్థులు, హిందూ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు పని చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అయితే గతంలో నుంచి కానీ ఇప్పుడు వరకు కూడా చాలా మంది అప్పుడున్న పరిస్థితుల ప్రకారము లేదా ఇప్పుడున్నటువంటి ఆలోచన విధానానికి అనుగుణంగా వాళ్ళు లేరు. అప్పుడు ఉద్యోగ రీత్యా వాళ్ళు ఏదో సర్టిఫికేట్లు పెట్టు ఏదో ఒక రకంగా ఉద్యోగం సంపాదించుకున్నారు. రోజు రోజు తిరుమల పవిత్ర క్షేత్రం నాటికి పెరుగుతున్నటువంటి దృష్ట్యా వాళ్ళు సంస్థలో పని చేస్తూ మరి ఆదివారం పూట చర్చికి పోయేటటువంటి మీరు సున్నంగా కానీ పరిశీలించగలిగితే ఇప్పుడు కూడా చాలా మంది చర్చికి పోయేవారు సార్. ఇప్పుడు కూడా మీరు కానీ వాళ్ళ ప్రసాదం కానీ లడ్డు కానీ మీరు మీ ఛానల్ ద్వారా కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ చేతులు పెట్టండి, వాళ్ళు తీసుకుంటారని చూడండి. అటువంటి సంస్థలో పనిచేస్తూ ప్రసాదం లడ్డు తినటువంటి వ్యక్తులు ఆ సంస్థలో పనిచేయడం అవసరమా? ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చెప్తున్నామంటే ఆ సంస్థలో పనిచేయద్దండి, మీకు ఏదో ఒక రూపంగా ఏదో ఒక డిపార్ట్మెంట్లోనో లేదా గవర్నమెంట్ సంస్థలో మీకు ఉద్యోగిస్తామని చెప్తున్నాం. మీరు దాన్ని నిర్లక్ష్యం చేయకపోతే ఆయన చెప్పినటువంటి బండి సంజయ్ గారు చెప్పిన మాట ఏంటంటే మీరు వెళ్ళకపోతే మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం సార్. ఎవరు కడుపు కొట్టే ఉద్దేశం మాకు భారతీయ జనతా పార్టీ కానీ లేదు. ఒకటి. రెండోది, అన్ని మతస్థులు కూడా మనం గౌరవించాలి కూడా. ఎవరంటే సిక్కిం కానీ ముస్లిం కానీ లేదా క్రిస్టియన్లు కానీ హిందువులు కానీ ఎవరి మతం వాళ్ళ గొప్పగా చెప్పుకుంటారు, తన తప్పు లేదు. ప్రతి మతాన్ని కూడా భారతదేశంలో ఉన్న పౌరుడిగా గౌరవించాల్సిన బాధ్యత కూడా ప్రతి పౌరుడి మీద ఉంది. అయితే తిరుమల క్షేత్రానికి ఒక ప్రత్యేకత, ఒక శ్రేష్టమైనటువంటి చరిత్ర ఉంది. అక్కడ మన హిందువులుగా ఆ సంస్థలో మనం అడుగు పెట్టాలన్నా కూడా ఈరోజు మన కొండ మీద పడితే ఇప్పుడు కూడా చాలా మంది తిరుపతిలో కూడా లేదు, చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పుడు కూడా శనివారం చెప్పులు వేసుకోరు సార్. మనకు అంత ఆ పవిత్రమైన శనివారం అంటే వెంకటేశ్వర స్వామి ప్రీతిపాత్రం అని చెప్పి చాలా మంది హిందువులు కూడా ఆ రోజు చెప్పులు కూడా వేసుకోరు. మరి తిరుమల క్షేత్రం తిరుపతి దాదాపు 20-35 కిలోమీటర్లు ఉంది, మరి ఎందుకు ఇక్కడ కూడా వాళ్ళు వేసుకోవటం లేదంటే ఆయన మీద ఉన్నటువంటి భక్తి భావం శనివారం ఆయన ప్రీతమైన రోజు అని చెప్పి మనం అంతా భక్తి భావంతో ప్రేమించేటప్పుడు శ్రేష్టమైన పూజలు చేసేటప్పుడు ఇటువంటి అన్ని మతస్థులు ఉండకూడదు అని చెప్పి భావనతో ఆయన మాట్లాడారు. ఎక్కడ ఎవరిని ఆ ప్రభుత్వాన్నా లేకపోతే ఈ ప్రభుత్వాన్నా అని కూడా ఎక్కడ అనేమి డిమాండ్ చేయలేదు. అన్ని మతస్థులు మాకున్నటువంటి సమాచారం మేరకు ఇంతమంది ఉన్నారు ఈ తిరుపతి క్షేత్రంలో, అటువంటి వారిని వెంటనే లేదు వాళ్ళే స్వచ్ఛందంగా వెళ్ళిపోతే బాగుంటుంది, మేము కానీ వాళ్ళు వెళ్ళకపోతే మేము కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక చేశారు. దాన్ని కొద్ది ఈ మన వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ లేదంటే పూర్వ పాలక మండలి అధ్యక్షులు పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ ఓట్ బ్యాంక్ రాజకీయాలను లేదంటే కూటమి ప్రభుత్వం ఏదైనా చిచ్చులు పెట్టాలనో లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు అద్భుతంగా కొండ మీద చేస్తున్నారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం వస్తానే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు కూడా కొండ మీద నుంచి ప్రక్షాళన స్టార్ట్ చేస్తామని చెప్పి అనేక సుపరిపాలనలో భాగంగా అనేక కొండ మీద ఉన్నటువంటి చాలా సంస్థల మార్పులు చేర్పులు చేస్తూ మరింత ఉన్నత శిఖరాలను తిరుపతి దేవస్థానం తీసుకోమని చెప్పి ప్రయత్నం చేశాను. మొన్నే రాజశేఖర్ అనే బాబు గారు ఒకరి దగ్గర వాళ్ళని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంటే స్వచ్ఛందంగా మీరే అందుబాటులోకి వచ్చి మీరే స్వచ్ఛందంగా ఏదైనా చేస్తే మిమ్మల్ని వేరే విధి డిపార్ట్మెంట్ లో పంపించడం, మీ సేవలు అలా రకంగా ఉపయోగించుకోవడం చెప్తున్నారు సార్ కూటమి ప్రభుత్వం కూడా. మరి ముందు పట్టిగా మనకు వచ్చినప్పుడు చూద్దాం, మన వరకు వచ్చినప్పుడు చూద్దాం అన్నప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కాదు హిందూ సంస్థలన్నీ లేదు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని చెప్పి మేము గంటా పదని చెప్తున్నాం సార్. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు ఆయన పూర్వ పాలక మండలి అధ్యక్షులు బొమ్మన కరుణాకర్ రెడ్డి స్పందించడం జరిగింది. రాజకీయాల్లో మాటకి ప్రతిస్పంద మాట్లాడడం సహజమే. అయితే ఆయన కూడా ఏం చెప్పారు, ప్రభుత్వాన్ని లేదా మాకు గొడవలు పెట్టాలని చెప్పి వ్యాఖ్యలు చేశారు సార్. ఒక నిమిషం అండి, మాట్లాడదాం వరప్రసాద్ గారు. దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్గా ఏంటంటే అక్కడ స్వామి దర్శనానికి వెళ్ళారు బండి సంజయ్ గారు, ఒక కేంద్ర మంత్రి హోదాలో దర్శనానికి వెళ్ళారు.
అక్కడికి వెళ్ళిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే అన్య మతస్థుల గురించి అక్కడైనా అలాంటి ఫేస్ చేశారనేది ఒక పాయింట్. రెండోది, అన్య మతస్థులు అంతమంది ఉన్నప్పుడు ప్రస్తుతం ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మాత్రం కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది దానికి సంబంధించింది. కాబట్టి అలాంటి యాక్షన్ తీసుకునేటువంటి సందర్భాలు లేదా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లేటువంటి ఎవరైతే బీఆర్ నాయుడు దృష్టికి తీసుకెళ్ళొచ్చు, దీన్ని మాత్రం నేను ఖండిస్తున్నాను, బలపరుస్తున్నాను, ఉండకూడదు అనేటువంటి హెచ్చరికలు ప్రభుత్వానికి జారీ చేశారా లేకపోతే ఉద్యోగస్తులకు జారీ చేశారా? అలాంటి ఉద్యోగస్తులు జారీ చేసే అవకాశం ఉంది, ప్రభుత్వం చేతుల్లోనే ఉంది కదా, వాళ్ళని ఎవరో గుర్తించి వాళ్ళని మీరు చెప్పినట్టుగానే చాలా గౌరవంగా చెప్పారు, వాళ్ళ ఉద్యోగాలు తీయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఎక్కడైతే అనేక శాఖలు ఉపయోగించుకోవచ్చు. అలాంటి సందర్భాలు ఉన్నప్పుడు దీన్ని ఎందుకు అంత హైలైట్ ఎందుకు చేశారు? దాన్ని మళ్ళీ గతంలో పనిచేసిన వైసీపీ హయాంలో పనిచేసిన భూమన కారణం ఎందుకు రియాక్ట్ అయ్యారని దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. మీ దగ్గరకు వస్తాను మళ్ళీ. ప్రస్తుతం మనతో ఇదే విషయం మాట్లాడడానికి టీటీడీ ఉద్యోగుల సంఘం నేత కిరణ్ గారు మనతో పాటు డిబేట్లో ఉన్నారు. కిరణ్ గారు నమస్తే అండి. కిరణ్ గారు, ఓకే సరే, బండి సంజయ్ వ్యాఖ్యలు ఇవన్నీ దాని గురించి మళ్ళీ మాట్లాడదామండి. యాక్చువల్గా అసలు టీటీడీ పాలక మండలిలో ఏదైతే పాలక మండలిలో ఉద్యోగం పొందాలంటే అసలు అర్హతలేంటి, ఎందుకు మళ్ళీ అన్య మతస్థుల్ని టీటీడీ పాలక మండలిలో ఎందుకు తీసుకున్నారు? అసలు ప్రధానంగా మీకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం టీటీడీ పాలక మండలిలో ఉద్యోగం పొందాలంటే ప్రధానంగా ఏం చూస్తారు, అర్హతలు ఏమేమి చూస్తారండి? ఇప్పుడు టీటీడీలో ఉద్యోగం పొందాలంటే ఇప్పుడు ఉన్నటువంటి యాక్ట్ రూల్స్ ప్రకారం హిందువు అయి ఉండాలి సార్. కానీ గత కొన్ని సంవత్సరాల కిందట ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అంతా కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేది కదా సార్. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కార్మిక అంటే ఈ అర్చకులు కానీ కోర్టులో పనిచేసే వాళ్ళు కానీ ఏదైతే వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ హిందూయిజం కానీ బ్రాహ్మణులు కానీ ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించేవాళ్ళు. ఈ హాస్పిటల్స్, స్కూల్స్ ఇవన్నీ చాలా రిసెప్షన్స్ ఇవన్నీ ఉండేవి. గతంలో ఇటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోవడం కారణంగా ఏ మతమైనా కానీ మనకి టీటీడీలో ఉద్యోగం పొందారు. అంటే క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ఎండోమెంట్ యాక్ట్ టీటీడీలో బలపడక ముందు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు క్రిస్టియన్స్, ముస్లిమ్స్ గా అప్పట్లో చేరిపోయారు. కానీ ఇప్పుడు తర్వాత రాను రాను అది కొద్దిగా హిందూయిజం గా కొద్దిగా ప్రభావం చెందిన తర్వాత ఆ రూల్స్ అన్ని కూడా అమెండ్మెంట్ అంతా మార్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం పొందాలి అంటే తప్పకుండా హిందూ అయి ఉండాలని చెప్పి ఒక రూల్స్ అయితే ఇప్పుడైతే ఉంది సార్. ప్రెసెంట్ రూల్స్ ఎప్పుడైతే వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఎవరిని కూడా హిందువుని కానిటువంటి ఉద్యోగస్తులు ఎవరిని కూడా రెగ్యులర్ కావచ్చు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ బేస్ ఎక్కడ కూడా నియమించబడలేదు సార్ ఇప్పటి వరకు. రూల్స్ అమెండ్మెంట్ అయిన తర్వాత అంతకు ముందు చేరిన వాళ్ళు ఉండిపోవడం, వాళ్ళని టీటీడీ గుర్తించింది. అంటే వాళ్ళ సర్వీస్ రిజిస్టర్ లోనే ఉంటుంది క్యాస్ట్, ఇది మన రిలీజియన్ ఏదని అనగా క్రిస్టియన్ అనో ముస్లిం అనో గతంలో చేరిన వాళ్ళందరితో కూడా ఉండిపోయింది. అలాంటి వాళ్ళందరినీ గుర్తించి 26 మందికి చోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క లిస్ట్ ని కూడా ప్రభుత్వానికి పంపించారు. వీళ్ళ యొక్క సేవల్ని గవర్నమెంట్ లో ఉపయోగించుకోండి అని చెప్పి ప్రభుత్వానికి కూడా ప్రపోజల్ పంపించడం జరిగింది సార్. అంటే ఆన్ రికార్డెడ్ గా డౌట్ అండి ఇక్కడ కిరణ్ గారు, ఇప్పుడంటే వాళ్ళు ఎవరైతే మీరు గుర్తించామంటున్నారో గతంలో ఇలాంటి కండిషన్స్ లేనప్పుడు ఎండోమెంట్ అవ్వనప్పుడు జాయిన్ అయిన అంటున్నారో వాళ్ళు కామన్గా ఈ ప్రభుత్వ ఉద్యోగ ప్రకటన ద్వారా జాయిన్ అయిన వాళ్ళు, అంటే రాజ్యాంగబద్ధంగా జాయిన్ అయిన వాళ్ళే కదా వాళ్ళు? డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే జాయిన్ అయిన. ఓకే ఓకే. అప్పట్లో ఆ కండిషన్ లేదు కాబట్టి సహజంగా రాజ్యాంగబద్ధంగానే ఇప్పుడు మన గవర్నమెంట్ జాబ్స్ ఎలా ఉంటాయో దాంట్లో ఒక ఇంటర్వ్యూ ఒక ప్రాసెస్ ప్రకారం జాయిన్ అయిన వాళ్ళే. వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించాల్సి అన్న మతస్థులు కాబట్టి ఇప్పుడు వస్తున్నట్టు మీరు చెప్పినటువంటి ఎవరైతే తిరుమలలో దానికి సంబంధించినటువంటి తెలుగు హిందూ సాంప్రదాయాల ప్రకారం వెళ్ళేటువంటి ఉద్యోగస్తులు ఉంటేనే మంచిదన్నటువంటి అభిప్రాయం. ఇప్పుడున్న జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, ఇటు దాని పవిత్రత గురించి సంబంధించిన కానివ్వండి, అన్య మతస్థుల్ని దాంట్లో కాకుండా వేరే విభాగానికి వాడుకోవచ్చు, అంతే కదా, వాళ్ళని తొలగించాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా జాయిన్ అయ్యారు కాబట్టి. దేవస్థానం ప్రపోజల్స్, టీటీడీ ప్రపోజల్స్ కూడా అలాగే ఇచ్చింది సార్. 26 మందిని గుర్తించి వాళ్ళని మీరు ఎక్కడన్నా ఉపయోగించుకోండి అని గవర్నమెంట్ కి లేఖ కూడా రాయడం జరిగింది సార్. అది ప్రాసెస్ లో ఉంది. వాళ్ళకి ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చింది సార్ తిరుమల తిరుపతి దేవస్థానం. మీరు విఆర్ఎస్ తీసుకొని రిటైర్డ్ అయిపోతే మీకు అదనపుగా ఎవరైతే మీరు ముందుకు వచ్చి విఆర్ఎస్ తీసుకుంటారో మీకు అదనంగా ఒక 5 లక్షలు కూడా మీకు చెల్లిస్తామని చెప్పి ఒక ప్రపోజల్ కూడా ఈఓ గారు బోర్డు వాళ్ళ ముందు ఉంచడం జరిగింది. అది అంతా కూడా ప్రాసెస్ లో ఉంది సార్. ఇంకా ప్రాసెస్ ఫినిష్ కాలేదు. అలాగే ఏదైతే ఇప్పుడు మళ్ళా వాళ్ళు కాకుండా ఇంకా ఉండారు అని ప్రచారం జరుగుతుందో అది కూడా విజిలెన్స్ అనేది జరుగుతుంది సార్. విజిలెన్స్ ని వేశారు, ఈఓ గారు విజిలెన్స్ కమిటీని ఒకటి వేసి ఉన్నారు. అలాంటి వాళ్ళని గుర్తిస్తున్నారు. మొన్న కూడా
ఒక వ్యక్తిని గుర్తించి అతను సస్పెండ్ కూడా చేయడం జరిగింది సార్. ఓకే. అటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ గారు తప్పకుండా చర్యలు తీసుకుంటారు సార్. అన్ని వేల మంది అయితే మాకు తెలిసి, మేము ఒక ఉద్యోగ సంఘ నాయకుడిగా అన్ని వేల మంది అయితే ఇక్కడ లేదు సార్. కొంతమంది వందల్లో ఉండొచ్చు. వాళ్ళని విజిలెన్స్ వాళ్ళు గుర్తించి పక్కా సమాచారంతో రిపోర్ట్ ని సబ్మిట్ చేసిన తర్వాత వారిపైన కూడా చైర్మన్ గారు, ఈఓ గారు చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము అడిగినప్పుడు కూడా మాకు కూడా ఆ సమాధానం చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు తిరుమల అంటే పవిత్రంగా భావిస్తాం కాబట్టి, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి, ఓకే, ఆ ఉద్యోగస్తులు ఎవరైతే మీరు అన్నట్టు వాళ్ళ మత ప్రచారం ఆచారాలు వ్యవహరిస్తున్నారు కాబట్టి మీరు విఆర్ఏ ప్రకటించి, బాబు మీ మత ప్రచారం ప్రకారం మీరు స్వేచ్ఛగా ఉండండి, ఇక్కడ దీనికి సంబంధించి ఒకవేళ మీకు ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడైతే హిందూ సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ ఉండాల్సినటువంటి కండిషన్స్ ప్రకారం మీకు ఇబ్బందిగా ఉంటే అదనంగా ఇంకో 5 లక్షలు ఇస్తాము, విఆర్ఏకి తీసుకోవచ్చు అన్నారు. బాగానే ఉంది. ఈ కొంతమందికి ఇంకో వాదన కూడా ఉంది, తిరుమలలో అంత పవిత్రతగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎక్కడైతే కొండపైన కాకుండా కొండ కింద అంటే తిరుపతిలో వాళ్ళని అనేక విభాగాల్లో వాడుకోవచ్చు కదా. టీటీడీ అప్పుడు రూల్స్ లేనప్పుడు వాళ్ళని తీసుకునేది కూడా ఆ పర్పస్, వాళ్ళని హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్ కొండపైన కాకుండా, దేవాలయాల్లో కాకుండా భక్తులతో ఇంటరాక్షన్ లేని యొక్క సంస్థల్లో వాళ్ళని పనిచేసుకోవాలని గతంలో కూడా వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళు అక్కడే పనిచేస్తున్నారు. స్కూల్స్, కాలేజీలు ఇలాంటి చోటే వాళ్ళు పనిచేస్తున్నారు, హాస్పిటల్స్ లో పనిచేస్తున్నారు. ఈ క్రిస్టియన్స్ ఎవరైతే మీరు ఇప్పుడు ఆ 26 మందిని టీటీడీ గుర్తించిందో వాళ్ళు ఎక్కడ కూడా ఆలయాల్లో కానీ ధార్మిక ఈ యొక్క పిలిగ్రిమ్స్ కి రిలేటెడ్ గా ఎక్కడ కూడా వర్క్ చేయడం లేదు సార్. వాళ్ళందరూ కూడా ఆ 26 మంది కూడా స్కూల్స్, కాలేజ్, హాస్పిటల్స్ లో పనిచేస్తున్నారు. వాళ్ళని ఇక్కడ ఉంచకూడదు అనే ఉద్దేశము దేవస్థానానికి కూడా ఉంది. ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది, అది ప్రాసెస్ లో ఉంది. విఆర్ఎస్ కూడా ప్రకటించారు, మీరు విఆర్ఎస్ తీసుకుంటే అదనంగా 5 లక్షలు కట్టిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా అదంతా కూడా ఒక ప్రాసెస్ లో ఉంది. త్వరలో దానికి ఒక ఫుల్ స్టాప్ పడే ఒక సందర్భం కూడా ఉంది. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇందాక వరప్రసాద్ గారు మాట్లాడుతూ దీంట్లో కొంత పాయింట్ కూడా వాస్తవం ఉందనిపించింది. ఎందుకంటే మనం అనుకున్నట్టుగానే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం వాళ్ళని పవిత్రమైనటువంటి తిరుమలలో వాడుకోకుండా కింద ఉన్నటువంటి తిరుపతిలో మీరు చెప్పినట్టు హాస్పిటల్స్ విభాగాల్లోనే ఎక్కువ ఉన్నారండి. వాస్తవం ఇప్పటికీ అదే జరుగుతుంది. ఎవరన్నా అలాంటి తిరుమలలో ఉన్న వారిని గుర్తించి సస్పెండ్ చేయడమో, లేకపోతే అనేక శాఖలు మీరు మారిపోంటారు బాబు, లేకపోతే విఆర్ఏ ఇస్తున్నాము, లేకపోతే ఇలానే ఓకే బాగానే ఉంది. కానీ ఇందాక వరప్రసాద్ గారు చెప్పిన పాయింట్ ప్రకారం చూస్తే ఇది కొంతవరకు పరిగణలోకి తీసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే టీటీడీ సంబంధించినటువంటి నిధులతో ఉద్యోగాలు చేస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి జీతం పొందుతూ టీటీడీ ద్వారానే వాళ్ళ జీవనం సాగిస్తూ అక్కడ మీరు చెప్పినటువంటి అనేక హాస్పిటల్స్ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారు కూడా ఏదైతే నిధులతో బతుకుతూ, అంటే బతకడం అంటే అదైతే దాన్ని నమ్ముకున్నటువంటి ఏదైతే ఆ టీటీడీ సంబంధించినటువంటి స్వామి వల్ల వచ్చేటువంటి ఆదాయాన్ని పొందుతూ దానికి సంబంధించినటువంటి శాలరీ తీసుకుంటూ ఆ ప్రసాదం తినే విషయంలో కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పుడు అంత ఇబ్బంది ఎందుకు పడుతున్నారనే విషయాన్ని ఇందాక వరప్రసాద్ లేవనెత్తారు. దాంట్లో వాస్తవం ఉంది. ఎందుకంటే దాని ద్వారానే లాభం పొందుతూ దాని ద్వారానే ఉద్యోగాలు చేస్తూ అది పచ్చగా ఉన్నప్పుడు వీళ్ళు పచ్చగా ఉన్న సందర్భంలో దానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రసాదం తీసుకోకూడదు అనేటువంటి విషయాల్లో కొంత వాస్తవంగా అది వాళ్ళ విఘ్నత అనేది వదిలేయాలి. మనం దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు, సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి అది ఎవరి మతాచారాలు అనుకుంటే ఓకే. తర్వాత ఇప్పుడే మనతో పాటు జాయిన్ అయ్యారు గోపాల్ రెడ్డి గారు, వైసీపీ చిత్తూరు జిల్లా కార్యదర్శి. నమస్తే అండి. నమస్తే సార్. గోపాల్ రెడ్డి గారు, ఏంది ఒక్కసారిగా మీ ఏదైతే మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఏదో ఒకసారిగా బండి సంజయ్ మీద ఫైర్ అయ్యారు. ఏ విషయం అంతగా వాస్తవంగా దాన్ని స్పందించాల్సింది ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు 1000 మందికి పైగా అన్యమతస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉద్యోగాలను తొలగించండి అంటూ డిమాండ్ చేశారు. ఎవరికి డిమాండ్ చేస్తారు? ఎవరున్నారు అధికారంలో? ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. కానీ స్పందించాల్సినటువంటి వీళ్ళు స్పందించకుండా ఎందుకు అంత ఫైర్ అయ్యారు? ఎందుకు తిరుపతి ప్రతిష్టాన్ని మంటగారిపారు అనే అంత అవసరం ఏమొచ్చింది? అసలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? ఏమంటారు దీని గురించి? సరే, గత సంవత్సరం కాలంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన నుంచి హిందూ మతం పైన, హిందూ దేవాలయాల పైన అసలు వాళ్ళ ఉద్దేశం ఏమిటో మనకు తెలియదు. కానీ విపరీతమైన అంటే మతానికి ఉన్న ప్రాశస్త్యను కానీ విలువను కానీ తగ్గించే విధంగా ఉంది. ఏవే లడ్డు వివాదంలో కానీ లేకపోతే ఏ వివాదంలో కూడా లేని వివాదాలను సృష్టించి ఏమన్నా ఒక కుట్ర జరుగుతుందా హిందూ మతస్థుల పైన అనే అనుమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉంది. ఎందుకంటే గోవుల మరణం కానీ లేకపోతే దాన్ని ఏమంటారు కల్తీ లేని లడ్డు పైన కానీ మామూలుగా ప్రపంచ ప్రఖ్యాతిగా తిరుమల తిరుపతి క్షేత్రంలో ప్రతి ఒక్కరూ దైవ సమానంగా భావించే లడ్డు పైన ఆధారాలు లేకుండా బాధ్యత గల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆరోపించారు. ప్రతి ఒక్కడు హిందూ మతాన్ని కానీ హిందువుల గురించి ఎందుకు వైసీపీ ఎందుకు అన్య మతస్థుల గురించి ఓకే లడ్డు గురించి మాట్లాడదామండి.
ఖచ్చితంగా ఉండాలి. దృష్టాంతం చూపాలి, నిరూపణ చేయాలి, లేకపోతే నిరూపణ చేసే దానికి కారణమైన వాళ్ళు శిక్షించే విధంగా తప్ప ఏదో రాజకీయ లబ్ధి పొందాలని వేరో ఒక విధంగా అట వేసేసి తర్వాత ఒక పార్టీ పైన కానీ అల్టిమేట్ గా వీళ్ళంతా కూటమి ప్రభుత్వము హిందూ మతాన్ని నిలబెడుతుందా లేదా అని. ఇప్పుడు అక్కడ చూశానండి, అక్కడ ఈ మధ్య మేము అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో ఒక రథం జరిగితే ఎంత రాద్ధాంతం చేశారు, బ్రహ్మాండమైన రాద్ధాంతం చేశారు. ఆ రథం మళ్ళీ చేయించిన కానీ ఇక్కడ కోట్లాది మంది భక్తుల యొక్క అసలు బండి సంజయ్ గారు కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన ఒక పెద్ద వ్యక్తి, పెద్ద టాల్ ఆయన 2000 మంది ఉన్నారు అన్ని మతస్థులు టీటీడీలో ఉన్నప్పుడు ఎవరికైనా బాధ కలుగుతుంది. అంటే మీరు అందరు కలగొట్టుకుని ఒక హోంవర్క్ చేసి నిజంగా ఉంటే ఇప్పుడు సార్ అన్నారు, కిరణ్ గారు ఉన్నారు, వాళ్ళు విద్యా సంస్థలను ఆడాడే పనిచేస్తారు, గుడికి సంబంధం లేదు అని చాలా చక్కగా చెప్పారు. అదే ఆయన చెప్పొచ్చు కదా, లేని వివాదాన్ని వివాదం ఎందుకు చేయాలి అంటే బీజేపీ వాళ్ళు ఉన్న వివాదం పరిష్కరించాలి తప్ప కొత్తగా వివాదం సృష్టించకూడదే మన అభిప్రాయము. అసలు రాజశేఖర రెడ్డి గారు అన్ని మతస్థులు టీటీడీలో ఉండకూడదని జీవో తెచ్చిన వ్యక్తి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. అది మర్చిపోయినట్టు ఉంది, గుర్తుంచుకోవాలా. కాబట్టి ఇక్కడ ఎక్కడైనా హిందూ మతం అనేది ఏ పార్టీకి సంబంధం లేదు, ఎవరు అప్పటి సొత్తు కాదు. ఇది ప్రజలందరికీ, హిందువులు నమ్మే వాళ్ళందరికీ దేవాలయాలు అనేది హక్కు. దానిపైన మరకలు అందించే విధంగా రాజకీయ ప్రయోజనాలు పొందే విధంగా ఎవరు ప్రవర్తించినా ముమ్మాటికి ఇది తప్పే. కాబట్టి ఇప్పుడు 2019 చంద్రబాబు నాయుడు గారు కదా ఉన్నారండి, అప్పుడు అన్ని మతస్థులు లేరా? 2019 24 పరిపాలన చేసేప్పుడు మొత్తం వచ్చేసారా? ఏంటి ఆరోపణలు అంటే ఏమంటారంటే ప్రతి ఒక్కరూ భారతదేశం హిందూ మతాన్ని కొన్ని పార్టీలు మతాన్ని ఆధారంగా రాజకీయాలు చేయొచ్చు, కానీ మతాన్ని పెంచే విధంగా ఉండాలి తప్ప దాన్ని తగ్గించి ఆ మత పైన విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ఉండకూడదు మన అభిప్రాయం. కరుణాకర్ రెడ్డి గారు చెప్పినా లేకపోతే చెప్పినా లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పినా మతం అనే సున్నితమైన అంశం. ఆ సున్నితమైన అంశం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలా, వాస్తవాల్లో మాట్లాడాలా, లోపాలుంటే సర్దిద్దే విధంగా మాట్లాడాలి తప్ప రాజకీయ పక్కన పెట్టాలనేది మా ఉద్దేశము. ఇప్పుడు ఆరోపణలు కూడా రాజకీయ ప్రయోజనాల కోసమే చేశారా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏమైనా స్వాధీనపరచుకోవాలా, ఏదో ఒక సాగు చెప్పి అని అనుకోవాలా, ఏదో ఒకటి. మా అభిప్రాయం అదే. లేదు లేకపోతే ప్రభుత్వంతో చర్చించండి, ఎలా ఉన్నారో చర్చించండి. దర్శనానికి పోయి వస్తానే ఒక వివాదమైన వ్యాఖ్యలు చేయడం ముమ్మాటికి మంచిది కాదు, వెనక్కి తీసుకోవాలా. ఏడాన సమస్యలు ఉంటే ప్రభుత్వంతో మాట ఉండేది వాళ్ళ ప్రభుత్వం. వాళ్ళందరూ కూటమిగా ఏర్పడినారు, కూటమిగా ఏర్పడి హిందూ మతం యొక్క ప్రభావాన్ని తగ్గించే విధంగా మాట్లాడితే ఎవరు హిందూ మతం ప్రతి ఒక్కరు కూడా మనోభావాలు దెబ్బతింటున్నాయి. దీనికి భాను ప్రకాష్ రెడ్డి తిరుపతి ఆయన బీజేపీ వ్యక్తి, ఆయన ఏం చెప్తాడు, ఆయన ఉండాలంటాడా, ఆయన లేడంటారు, ఈయన ఉండాలంటారు. ఎవరిది నమ్మాలా? వీళ్ళిద్దరి మధ్య గోపాల్ రెడ్డి ఒక చిన్న విషయం ఇక్కడ బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, గోపాల్ రెడ్డి గారు ఒక మాట, గోపాల్ రెడ్డి గారు ఎవరు నమ్మాలా? గోపాల్ రెడ్డి గారు ఒక మాట ఎంతమంది నాకు తెలుసండి. దానికి కూడా కమిటీని త్వరితగతిన అక్కడ వెంకటేశ్వర స్వామి గారి టెంపుల్లో, హిందూ మత టెంపుల్లో వేరే వాళ్ళు ఉండకూడదని ఒక కంకణం కట్టుకొని రిజల్ట్స్ రాజకీయ ఆరోపణలు చేయదు, నన్ను సంస్కరించే విధానంగా ఉండాలని మా అభిప్రాయం. ఓకేనండి. వరప్రసాద్ గారు అక్కడ బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అన్ని మతస్థులు ఉన్నారనేటువంటి వ్యాఖ్యలు చేశారు, వాళ్ళు తొలగించండి అని డిమాండ్ చేశారు. ఓకే, అది అంతవరకు టాపిక్ క్లారిటీగానే ఉంది. కాకపోతే సంఖ్య మీరు చెప్పినట్టు అసలు 1000 మంది ఉన్నారా, 2000 మంది ఉన్నారా, 26 మంది ఉన్నది కాదు. అక్కడ అన్ని మతస్థులు ఉండకూడదు. మీరు చాలా క్లారిటీగా చెప్పారు ఆ టాపిక్. ఇక్కడ సంఖ్యతో సంబంధం లేదు. అన్ని మతస్థులు ఉంటే దయచేసి వద్దు అనేటువంటి విషయాన్ని మాత్రం అలాంటి వాళ్ళ నుండి తొలగించండి, లేదా వేరే శాఖలకి మార్చండి అనే విషయం ఇందాక మీరు చాలా క్లారిటీగా చెప్పారు. అసలు లెక్కలతో సంబంధం కాదు ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అక్కడ మాట్లాడింది అన్ని మతస్థుల గురించి బండి సంజయ్ గారు. ఇక్కడ ఎక్కడ కూడా వైసీపీ కానీ రాజకీయాలు కానీ అటువంటి టాపిక్ ఎక్కడా లేదు. పార్టీలకు సంబంధం లేకుండా కేవలం ఒక పవిత్రమైన ప్లేస్లో నుంచి దర్శనానికి వచ్చి దర్శనానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతూ ఈ విధంగా అన్ని మతాలు గురించి. కానీ వైసీపీ టాపిక్ ఎక్కడా లేని సందర్భంలో ఎందుకు వైసీపీ వాళ్ళు వెంటనే అలర్ట్ అవుతున్నారు? మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ ఎందుకు ఫైర్ అయ్యారు? దానికి సంబంధం ఏంది? ఒకవేళ భూమన కరుణాకర్ రెడ్డి గారి హయాంలో, వైసీపీ హయాంలో ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు అలాంటి అన్ని మతస్థులను ఏమైనా నియమించారా? దానికి ఉలిక్కిపడ్డారా? అసలు ఏమైంది? వీరెందుకు స్పందిస్తున్నారంటే ఏమంటారు సార్? వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ శూన్యంలో ఉన్నారు సార్. ఏ రకంగా ఏం మాట్లాడితే మనకి ప్రాబల్యం పెరుగుతుందని చెప్పి
ఏదో ఆయన మాట్లాడి నిన్న మీరు అన్నట్టుగా నిన్న బండి సంజయ్ గారు మాట్లాడే ప్రతి మాటలో కానీ స్పష్టంగా చెప్పడం ఏంటంటే అన్ని మతస్థుల గురించి మాట్లాడారు. గత ప్రభుత్వ వైఫల్యమా ఇప్పుడున్న ప్రభుత్వ వైఫల్యం అనేది ఎక్కడ ఆయన మాట్లాడలేదు, రాజకీయాలు చేయలేదు. రెండోది ఏంటంటే మేమే మొన్న జరిగినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల క్షేత్రంలో కానీ రాజకీయ ఉపన్యాసాలు ఏదైనా చేస్తే అది ఎవరైనా, అది భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశమో, వైసీపీ, జనసేన నాయకులు ఎవరు మాట్లాడినా కూడా కొండ దిగే లోపల వాళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పి ప్రపోజల్ పెట్టింది ఇదే పాలక మండలి. మీరు గతంలో 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఏ మంత్రి వచ్చినా ఏ నాయకుడు వచ్చినా ఒక ప్రతిపక్ష పార్టీని తిట్టడమో లేదంటే ఏదో ఒకటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మాట్లాడితే వచ్చారు. అసభ్యకర మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి కొండ తిరుమల క్షేత్రం మీద. అందుకని మేమేం చేసామంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా తిరుమల క్షేత్రంలో రాజకీయాలు కానీ మాట్లాడితే వాళ్ళు దిగే లోపల కేసు పెట్టాలని చెప్పి మనం ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆ రకంగా కూడా మన జరిగినటువంటి వాళ్ళ ఎమ్మెల్సీ మొన్న రిజైన్ చేసిన మాదిరి లేదంటే ఆయన దువాడి వాళ్ళందరూ చేస్తే కూడా మనమే వాళ్ళని వ్యతిరేకించడం జరిగింది సార్. మేము వాళ్ళు హ్యాపీగా, వాళ్ళకి భక్తే లేదు సార్. వాళ్ళు మాట్లాడుతున్నారు హిందూ మతం చేసి రాజకీయాలు చేయాల్సిన అవసరం మాత్రం లేదు. మొన్న ఆ 5 ఏళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో శ్రీరాముడు తల నరికితే లేదు విజయవాడ కనకదుర్గ రథం కాలితే వీళ్ళు ఏ రకంగా మాట్లాడినారనేది ప్రజలందరికీ తెలుసు సార్. ఇప్పుడేమో స్పష్టంగా వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అయితే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో కూడా ఆయన చెప్పడం జరిగింది, తిరుమల క్షేత్రంలో 2000 మంది నిఘా నేతలు నా అండర్లో ఉన్నారని చెప్పాడు ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇంకా నా మనుషులే ఉన్నారు, నా పరిపాలన చేయాలి అనే భావన ఆయన ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే అంటే వీళ్ళు మనుషులు ఉన్నారు చేయాలని. మొన్న జరిగినటువంటి వాళ్ళ వైసీపీ నాయకుడు మన కాటేజ్ లో లోపల గర్భగుడిలో ఉండేటప్పుడు దర్శనకు వెళ్ళిన ప్రయత్నంలో భాగంగా ఆ షెడ్ లో ఉండేటప్పుడు నానాయాగి చేశాడు. అంటే వాళ్ళు ఏంటంటే ఏదో రకంగా మేము కూడా ఉన్నాము అని చెప్పుకోవడానికి మేము దాన్ని అనుకుంటున్నాం సార్. ఆయన చెప్పిన మాట్లాడలేదు. మరి ఎక్కడ ఆయన దీన్ని ప్రభుత్వం సమర్థిస్తుందా లేదు దీన్ని వ్యతిరేకించి మాట్లాడినాడా అని ఎక్కడ మీరు చూసినటువంటి బండి సంజయ్ గారి టాపిక్ లో ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం మాట్లాడి ఎక్కడ లేదు. ఆయన హెచ్చరించాడు ఇంకన్నా రాబోయేటువంటి తరాలకు భవిష్యత్తులకి హిందూ క్షేత్రాన్ని పూర్తిగా భక్తి భావంతో పనిచేసేటువంటి హిందువుల్లో చేతుల్లో పెట్టాలని చెప్పి మాత్రం అది మాట్లాడినారు. దీన్ని వీళ్ళు వాళ్ళు అన్నటువంటి పెద్దలు గోపాల్ రెడ్డి గారు రాజకీయం చేస్తున్నది వాళ్ళ వైసీపీ వాళ్ళు పూర్తిగా రాజకీయం చేస్తున్న వాళ్ళు రాజకీయ క్షేత్రంలో చేయాలని చెప్పి మీరు చేశారు. పూర్తిగా గతంలో మీరు 5 ఏళ్ల పరిపాలనలో తిరుమల క్షేత్రాన్ని రాజకీయ క్షేత్రం ధనాజ క్షేత్రం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చూడండి ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ గారు కూడా ఏ కోట ఆయన పరిధిని కూడా తగ్గించుకొని కానీ మిగతా సభ్యులు కూడా పరిమితులు ఇచ్చి చేసుకుంటున్నారు. అయితే వీళ్ళు ప్రాబ్లం ఎక్కడ తగ్గిపోతుందని చెప్పి అప్పటికప్పుడు అదే మాట్లాడుకోవడం సబ్జెక్ట్ గా ఉంది సార్. ఆయన మాట్లాడి ఏంది బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏంది, ఈ రోజు కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఏంది అంటే ఆయన ఏం చెప్పాడంటే రాజకీయ లింక్ పెట్టాలని భారతీయ జనతా పార్టీకో లేదా కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకో ఏదో ఒక రకంగా ఈ మాట్లాడిన వ్యాఖ్యలు లింక్ పెట్టి గొడవలు చర్చించాలని చెప్పి ఇక్కడ ఎక్కడ గొడవలు లేవు సార్. కేవలం బండి సంజయ్ గారు మాట్లాడినా మిగతా మిత్రులు కిరణ్ గారు మాట్లాడినా గోపాల్ రెడ్డి గారు మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా కూడా మా స్టాండ్ ఏంటంటే భారతీయ జనతా పార్టీగా ఒక తిరుమల క్షేత్రంలో కానీ లేదా ఏదైనా ఇతర మతస్థుల సంస్థల్లో మేము పోయి పనిచేయగలుగుతామా? వాళ్ళు ఉన్నటువంటి ఒక మసీదులో కానీ లేదంటే ఒక చర్చిలో కానీ ఒక హిందూ పోయి పనిచేస్తున్నాడా ఈరోజు? వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. పోనీ వాళ్ళు వాళ్ళ సంస్థలో వాళ్ళకి సంబంధించినటువంటి మతస్థులు పనిచేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇక ఎక్కడ మనం మళ్ళీ కించపరచడమో లేదా వెంటనే వాళ్ళు తొలగించాలని చెప్పి అక్కడ మేము డిమాండ్ చేయలేదు. మీరుగా స్వచ్ఛందంగా వెళ్ళిపోయి వేరే శాఖలు పనిచేస్తే గౌరవంగా ఉంటుందని చెప్పి హెచ్చరించాము. దీన్ని ఇప్పుడు చెప్పారు అతను యాక్ట్ ముందు యాక్ట్ తర్వాత చెప్పారు. యాక్ట్ ముందు కూడా నాటి పరిస్థితుల్లో తిరుమల క్షేత్రంలో పనిచేయాలని చెప్పి ఏదో రకంగా అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించారు, లేదంటే ఎవరో ఉద్యోగం లేదని ఏదో ఒక రకంగా జాయిన్ అయ్యారు. యాక్ట్ అమలుమెంట్ అయిన తర్వాత ఒక యాక్ట్ అమలుమెంట్ అయిన తర్వాత ఏ రకంగా ఆ నియమ నిబంధనలకు పనిచేయాలని చెప్పి మాత్రమే హెచ్చరిస్తున్నాం. దీన్ని వాళ్ళు రాజకీయ కోణంలో చూసి కూటమి ప్రభుత్వం లింకులు పెట్టాలని రచన పెట్టాలని మీరు చెప్పినట్టుగా పెద్దలు రాజశేఖర రెడ్డి గారు లేదా కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ ఉన్నప్పుడు అడగండి. మీరు ఒకసారి బొమ్మన కరుణాకర్ దాదాపు 18-19 కేసులు పెట్టారండి మా మీద.
ఇదే ఈ అన్నమత విషయంలో గొడవలు చేస్తే మా మీద 18-19 కేసులు పెట్టడం జరిగింది. సాక్షాత్ నేనే ఈ వరప్రసాద్ అనే వ్యక్తి ఇదే సబ్ జైల్లో 9 రోజులు ఉండడం జరిగింది. అనేక పోలీస్ స్టేషన్ కేసు పెట్టడం జరిగింది మా మీద. ఓకే మాట్లాడదాం, దాని గురించి మాట్లాడండి. కిరణ్ గారు ఒక నిమిషం అండి. మీరు రాజకీయ కోణంలో చూడద్దండి. వరప్రసాద్ మీరు కూడా తిరుపతిలో ఉండేటువంటి పూర్వ పాలక అధ్యక్షులుగా మీరు కానీ మీకు ఎక్కడైనా కృతజ్ఞత భావం అదే ఆ వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటే మీరు కూడా సపోర్ట్ చేసి మాట్లాడి ఉండాలి. రైట్, వరప్రసాద్ గారు మీకు రాజకీయాల్లో ఓట్ బ్యాంక్ కావాలి. మీకు మాట్లాడదాం. గోపాల్ రెడ్డి గారు ఓట్ బ్యాంక్ కావాలి. మీరు కూడా అధ్యక్షులు 2 పర్యాలు పనిచేశారు. 1 పర్యాలు 2 పర్యాలు మీరు పనిచేశారు. మీరు 2000 నిఘా నేత్రాలు ఉన్నారు. ఈ 2000 నిఘా నేత్రాల్లో మీరు వాళ్ళని అడిగి ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే వేరే శాఖ పంపించాలి మీరు డిమాండ్ చేయండి. మీకు భక్తి భావన ఉంటే దాన్ని మింగి పెట్టడం ఎందుకు? వేరే రకంగా ప్రభుత్వానికి మాకు భారతీయ జనతా పార్టీ అది బండి సంజయ్ గొడవ పెట్టాలని ఆయన ఎక్కడా రాజకీయ విమర్శలు చేయలేదు. వరప్రసాద్ గారు అడుగుదాం, దాని గురించి అడుగుదాం. గోపాల్ రెడ్డి గారి సందర్భం అడుగుదాం. కిరణ్ గారు దీనికి సంబంధించి ఏదైతే అన్య మతస్థులు దర్శనానికి వెళ్ళేటప్పుడు, స్వామి దగ్గర దర్శనానికి వెళ్ళేటప్పుడు అసలు వాస్తవంగా అన్య మతస్థులు ఇప్పుడు సహజంగా మనం పల్లెటూరులో చూస్తూ ఉంటామండి, మా గ్రామాలు కూడా చూస్తూ ఉంటాం. అనేక మంది ముస్లిమ్స్ కానీ. చెప్పండి. మామూలుగా మనకి తిరుమల యాక్ట్ లో కూడా వేరే మతస్థులు కానీ ఆ గర్భగుడిలో ఎంటర్ అయ్యేటప్పుడు మనం డిక్లరేషన్ కూడా తీసుకుంటున్నాం. మాట్లాడదాం. కిరణ్ గారిని అడుగుదాం. ఎందుకంటే నేతలు కాబట్టి దాని గురించి అడుగుదాం. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. కిరణ్ గారు ఇప్పుడు ఏదైతే కిరణ్ గారు ఒక్క నిమిషం అండి. గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి. గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి. కిరణ్ గారు ఇప్పుడు ఏదైతే అన్య మతస్థులు ఉన్నారో స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని ఈ మధ్యన చూస్తూ ఉన్నాం, మనం పల్లెటూరులో కూడా చూస్తూ ఉంటాం. ఏదైతే స్వామి దర్శనానికి వెళ్ళొచ్చామంటుంటారో అనేక అన్య మతస్థులు, ఇటు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వచ్చి వాళ్ళు కూడా చాలా పవిత్రంగా లడ్డును భావిస్తారు, కళ్ళకు అద్దుకొని తింటూ ఉంటారు, చూస్తూ ఉంటాం. మళ్ళీ వాళ్ళు వెళ్ళొచ్చిన సందర్భంగా ఆయన కొంతమందిని ప్రశ్నిస్తాను, అక్కడ ఉన్నటువంటి డిక్లరేషన్ ఏమైనా ఫిలప్ చేశారా, అసలు ఎలాంటి అన్య మతస్థులు ఎలా అంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని కొంతమంది ప్రశ్నించినప్పుడు వాళ్ళు సహజంగానే టికెట్ బుక్ చేసుకుంటారు, దర్శన సమయానికి వెళ్తుంటారు, దర్శనాలు చేసుకుంటూ వెళ్తుంటారు, వస్తుంటారు. నేను కూడా అనేకసార్లు వెళ్ళాం. కాకపోతే దీనికి సంబంధించినటువంటి ఏదైతే అన్య మతస్థులు గుర్తించి వీళ్ళు వెళ్ళాలి అనేటువంటి సందర్భం, స్వామి దర్శనానికి సంబంధించినటువంటి దర్శనం చేసుకోవడానికి ఎటువంటి ఆంక్షలు ఉంటాయండి? దానికి కొంచెం వివరంగా చెప్తారా కిరణ్ గారు? ఈ అన్యమతస్థులు దర్శనానికి వచ్చినప్పుడు తప్పకుండా డిక్లరేషన్ వైకుంఠంలో 1 కానీ 2 కానీ ప్రతి చోట కూడా డిక్లరేషన్ బుక్స్ ఉంటాయి సార్. వాళ్ళు దర్శనానికి వెళ్లే ముందు తప్పకుండా మేము శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పైన మాకు విశ్వాసం ఉంది, ఆయన అంటే మాకు భక్తి భావన ఉంది, హిందూ మతాన్ని మేము గౌరవిస్తాము, నమ్ముతాము అని చెప్పి వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళని దర్శనానికి అనుమతించాల్సిన పరిస్థితి కొండపైన అయితే ఉంది సార్. ఇది పక్కాగా అమలు చేస్తూ ఉన్నారు. ఏ అన్యమ క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఎవరు వచ్చినా ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా దాని డిక్లరేషన్ ని రాసిన తర్వాతే అలో చేస్తారు. అది పక్కాగా జరుగుతా ఉంది. ఇక్కడ మా టీటీడీ ఎంప్లాయీస్ ఒక అభిమతం కూడా ఒకటే, ఇక్కడ శ్రీవారి చెంత పనిచేస్తున్నటువంటి మేము, భక్తులు సమర్పించే కానుకల ద్వారా జీతాలు పొందుతున్నటువంటి మేము, ఇక్కడ హిందూ మతాన్ని కానీ దాని భక్తుల్ని కానీ అందరినీ గౌరవించాలి, స్వామి పైన భక్తి భావాలు ఉన్న వాళ్ళే ఇక్కడ పనిచేయాలి, ఎవరైతే అన్యమతస్థులు ఉన్నారో వాళ్ళని మీరు ఇక్కడ నుంచి పంపించేయండి అని చెప్పి కూడా ఒక ఉద్యోగ సంఘ నాయకులుగా మేము కూడా చైర్మన్ గారికి కానీ ఈఓ గారికి కానీ రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్. తర్వాత ఇది రాను చాలా పెద్ద ఇష్యూ అయ్యి మళ్ళా ఈఓ గారు దానిపైన ఒక కమిటీని వేసి ఒక 26 మందిని గుర్తించి ఇవన్నీ కూడా మీకు ఇంత ముందు చెప్పాను సార్. మా ఒక అభిమతం ఉద్యోగస్తులందరూ కూడా ఇక్కడ 26 మంది ఇంకా ఎవరైనా ఉండొచ్చు, అది విజిలెన్స్ రిపోర్ట్ కమిటీ వేశారు, త్వరలో అది కూడా బయట వస్తుంది, వాళ్ళపైన కూడా చర్యలు మేనేజ్మెంట్ తీసుకుంటుంది పక్కాగా. కాబట్టి ఇక్కడ టీటీడీలో పనిచేసే వాళ్ళు హిందువులై ఉండాలి. ఎందుకంటే స్వామి కోసం లక్షలాది మంది ఈ రోజు కూడా దాదాపు ఒక 4-5 కిలోమీటర్ల లైన్ బయట ఉంది. అంటే స్వామి వారి పైన ప్రపంచ వ్యాప్తంగా ఆయన పైన ఉన్నటువంటి నమ్మకం, ఆ భక్తి భావాలు ప్రపంచమంతా తెలుసు. ఎక్కడెక్కడి నుంచో నడుచుకొని కూడా కొన్ని వేల కిలోమీటర్ల నుంచి భక్తులందరూ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క మనోభావాల్ని కాపాడాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఖచ్చితంగా ఉంటుంది సార్. అన్యమతస్థుల పైన త్వరలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు మేనేజ్మెంట్. అటువంటి వారిని తొలగించమని చెప్పారు. అది ఒక మంచి ఇది, ఎందుకంటే వాళ్ళు కడుపు కొట్టకూడదు,
వాళ్ళు కూడా ఒక 20-30 అప్పుడు యాక్టివ్ రూల్స్ రాకముందు ఉద్యోగంలో చేరి ఉంటారు. ఇప్పుడు ఒక 20-30 ఏళ్ళు సర్వీస్, నేను కూడా ఉద్యోగంలో చేరి 20 సంవత్సరాలు అవుతుంది. దానికి ముందు ఈ యాక్టివ్ రూల్స్ లేనప్పుడు వాళ్ళని హాస్పిటల్స్ లో కావచ్చు, కాలేజెస్ లో కావచ్చు, స్కూల్స్ లో కావచ్చు, అప్పుడు రిక్రూట్మెంట్ ఉద్యోగస్తులు లేక వాళ్ళందరినీ మెరిట్ లో తీసుకోవడం జరిగింది. కానీ యాక్ట్ అండ్ రూల్స్ క్రియేట్ అయిన తర్వాత ఎక్కడ కూడా అన్యమతస్తుల్ని ఇప్పటి వరకు అయితే దేవస్థానము తీసుకున్న ఇదైతే లేదు. సో గతంలో తీసుకున్నటువంటి వాళ్ళ పైన కూడా వాళ్ళ కడుపు కొట్టకుండా వాళ్ళని గవర్నమెంట్ కి పంపించాలా, లేకపోతే విఆర్ఎస్ తీసుకొని వాళ్ళకి అడిషనల్ గా ఏమన్నా ఇయ్యాలా, లేదా తిరుపతిలో ఈ ధార్మిక అంటే గుడులు గోపురాల్లో కాకుండా కింద స్కూల్స్, హాస్పిటల్, కాలేజీలు ఏదైనా వాడుకోవాలా అనే ఒక పరిశీలన కూడా కమిటీ ఈవో గారి ఆధ్వర్యంలో చేస్తున్నారు. దానిపైన ఒక మంచి నిర్ణయం వస్తుంది. తప్పకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ఉద్యోగస్తులే ఉండాలని కూడా మేము ఉద్యోగ సంఘ నాయకులుగా మేము కూడా ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది సార్. కాబట్టి భక్తుల మనోభావాల్ని ఎక్కడ కూడా మేము వాళ్ళ మనోభావాన్ని కాపాడడానికే మేము ప్రథమంగా ఆలోచిస్తూ ఉంటాము. సో ఇటువంటి అన్య మతస్థులకి మేము కూడా సపోర్ట్ చేయం సార్. ఎందుకంటే ఇక్కడ స్వామివారి దగ్గర పనిచేస్తూ ఆయన దగ్గర వచ్చే ఉండి ఆదాయంతో మా కుటుంబాలని మమ్మల్ని మేము పోషించుకుంటూ వేరే ఒక దేవుడి పైన నమ్మకంతో ఈ విధంగా చేయడం అనేది తప్పు పద్ధతి అని కూడా మేము కూడా అనేక సార్లు ఖండించడం కూడా జరిగింది. తప్పకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కావచ్చు, చైర్మన్ గారు కావచ్చు, దీనిపైన ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎవరైతే అన్యమతస్థులుగా ఉన్నారో వాళ్ళందరినీ ఏం చేయాలని చెప్పేది రాబోయే రోజుల్లో వాళ్ళ యొక్క చర్యలు కూడా తీసుకోబోతున్నారు. ఇంకా ఆన్ రికార్డెడ్ గా లేని వాళ్ళు ఎవరైతే, ఒకవేళ మేము మీ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం, మీకు ఎవరన్నా అటువంటి వాళ్ళు టీటీడీలో పనిచేస్తూ అన్యమతం సంబంధించి ప్రచారాల్లో కానీ లేకపోతే చర్చల్లో కానీ ఏదైనా పాల్గొంటే ఆ ఎవిడెన్స్ ఈఓ గారికి, చైర్మన్ గారికి లేదా మా ఉద్యోగ సంఘ నాయకులకి ఇచ్చినా కూడా తప్పకుండా అటువంటి వారిపైన కూడా మొన్న ఒక ఏఈఓ పైన కూడా చర్య తీసుకున్నట్టుగా అటువంటి వారిపైన తప్పకుండా చర్యలు తీసుకునేంత వరకు మేము కూడా వదలమని చెప్పి మీడియా ద్వారా కూడా తెలియజేస్తాం. రైట్. గోపాల్ రెడ్డి గారు మొన్నటికి మొన్న ఇటీవలి కాలంలో చూస్తే మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఇందాక వరప్రసాద్ గారు చెప్పినట్టు, ఇంకా మాకు సంబంధించిన మనుషులు ఇంకా ఏదైతే ఉన్నారో తిరుమలకు సంబంధించిన పాలక మండలిలో ఉన్నారు, ఇంకా మా మనుషులే చాలామంది ఉన్నారని వ్యాఖ్యలు బహిరంగంగానే చెప్పడం జరిగింది. అది దాంతోపాటు ఆ గోశాలలో జరుగుతున్నటువంటి ఇలా ఆహారం లేక కొన్ని ఆవులు చనిపోయిన సందర్భం రేఖనెత్తించడం కానివ్వండి, ఇటు ఈ మధ్య కాలంలో నా మనుషులు చాలామంది ఉన్నారు అక్కడ పాలక మండలిలో సంబంధించి చేయడం కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ రాజకీయంగా లేవనెత్తేటువంటి కుట్రలో భాగం అనిపించలేదా? దాన్ని ఎలా చూడాలి? ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతిపక్షంగా విమర్శించాలి, తప్పు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఏదైనా తప్పు చేసినా విమర్శించడం తప్పులేదు. కాకపోతే ఇలా నా మనుషులు ఉన్నారు, అలా జరుగుద్ది, నాకు ఏదైనా తెలిసిద్ది, నాకు అనుసంధానం నడిచిద్ది, ఇలాంటివన్నీ కూడా ఒక రాజకీయ శాంతి భద్రతలు భంగం వాటిల్లేటువంటి కార్యక్రమాలు కాదంటారా? ఎలా చూడాలి దీన్ని? అంటే కరుణాకర్ రెడ్డి గారు మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ ఒక విశాలమైన హృదయం ఉండేవాడు. వీళ్ళు అంతా ఇప్పుడు టీటీడీలో కానీ లేదా బీజేపీ వాళ్ళు కానీ మాట్లాడండి, ఒక రౌండ్ సర్కిట్ తీసుకున్నారు. బ్రాహ్మణులకే సంబంధించిన విషయమేనో దేవుడు అంటే, మిగతా వాళ్ళంతా కాదు అని అన్నారు. కానీ కరుణాకర్ అటు భావించలా. దేవుడు అందరి వాడు, దళిత గోవిందం పెడితే దళితులలో కూడా వాళ్ళు కూడా దేవుడిని కళ్యాణం చూడాలి, వాడకు దళితులకి దేవుడి దగ్గరికి పంపించిన వ్యక్తి మా వ్యక్తి ఆయన. అలాగే ఎస్వీబీసీ పెట్టి ప్రపంచ వ్యాప్తంగా స్వామివారి పూజలను, స్వామివారి కైంకర్యాలను, స్వామివారి విశేషతను అంతా ప్రపంచ వ్యాప్తంగా పంపించిన వ్యక్తి ఆయన. అలాగే మీరు అన్నారు 2000 మంది ఉండారని. ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు ఆయన శ్రేయస్సు కోరేవాళ్ళు ఉంటారు. టీటీడీలో అవినీతి అక్రమాలు జరిగితే సదరు వ్యక్తికి ఎవరైతే బాధ్యతగా ప్రశ్నిస్తాడో ఆ వ్యక్తికి అందజేసే వ్యక్తులు చాలా మంది ఉంటారు. మేము ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇలా జరుగుతుంది, మా లోపాలు జరుగుతుందని చెప్పేవాళ్ళు వాడుతూ ఉంటారు. అది పెద్ద సమస్య కాదు. అసలు కరుణాకర్ రెడ్డి గారి పైన ఎందుకు ద్వేషం? కరుణాకర్ రెడ్డి గారు అంటేనే ఆయన మాట్లాడుతుంది. ఇప్పుడు వీళ్ళు ఎందుకు అనవసరంగా రద్దాంతం చేస్తారు మతాన్ని? అప్పుడు కింద కొండ దిగి కూడా మాట్లాడచ్చు. కొండ దిగిన వెంటనే ఆ తీర్థములో అరచేతిలో ఆరకముందే దేవుని పైన ఆరోపణ చేయంత అంత అవసరం ఏ రాజకీయ నాయకుడు కొండపైన అవసరం లే. ఎందుకు దిగండి, ఒక గెస్ట్ హౌస్ లో కూర్చోండి, మాట్లాడండి, ప్రెస్ మీట్ పెట్టండి. నేను వరప్రసాద్ గారు మాట్లాడివ్వండి, గోపాల్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. పూర్తిగా అర్థమవుతుంది. అసలు టీటీడీలో
అసలు హోటల్స్ విజృంభించి రేట్లు పెట్టినప్పుడు కొండపై తిరుమలంతా దేవుడికి ప్రతిరోజు నెయ్యి పప్పును పేదోడు తినాలనే ఉద్దేశంతో పెట్టిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నప్పుడు పెట్టాడు అనమాట. మీకు గుర్తుందో లేదో, ప్రతి కొండపై రూపాయల దోశ 150 రూపాయలు భోజనం ఉన్న రోజుల్లో పప్పు, ముద్దపప్పు, నెయ్యి ప్రతి భక్తుడు తినాలని విశాల హృదయం అయింది. ఆయన గురించి మాట్లాడుతున్నారు. టీటీడీలో ఉండేవాళ్ళు మాకు చెప్తారు, అక్కడ లోటుపాటు జరిగితే చెప్తారని చెప్పినాడు తప్ప మొత్తం మా విజిలెన్స్ వాడంతా ఉంటారు, మా వాడు నేను చెప్పలా. ఎవరికైనా ఒక మంచి వ్యక్తికి ఆడ అన్యాయం జరుగుతూ ఉంటే దేవుడు, ఇప్పుడు కిరణ్ గారు కూడా ఉన్నారు అక్కడ, అన్యాయం జరిగితే చెప్పొచ్చు కరుణాకర్ రెడ్డి గారికి, లేకపోతే వాళ్ళు అలాంటి వ్యక్తులు చెప్పొచ్చు. నేను కిరణ్ గారికి కూడా ఒక ప్రశ్న చేస్తున్నాను. టీటీడీ లడ్డు ప్రసాదం పైన ఏ ఆరోపణ లేకుండా ముఖ్యమంత్రి అయినా కానీ ఉద్యోగస్తులంతా ఇలా జరగలేదని నిజంగా జరిగితే దోషులను పట్టుకోవాలని శిక్షించాలా, జరగనప్పుడు ప్రభుత్వాన్ని ఎక్కించాలా. టీటీడీతో ఒక మతానికి సంబంధించింది, ఒక ఆత్మగౌరవానికి, హిందువుల ఆత్మగౌరవానికి సంబంధించింది ఒక సున్నితమైన అంశం పైన ఒక ముఖ్యమంత్రి అన్యాపదేశంగా పార్టీ సమావేశాల్లో మాట్లాడితే దాన్ని ఖండించే బాధ్యత టీటీడీ ఉద్యోగస్తుల సంఘానికి ప్రతి ఒక్కరికి ఉంది. నిజం జరిగింటే ఓకే, తప్పు జరిగింది, తప్పు కారణమైన శిక్షించాలా అని డిమాండ్ చేయడంలో తప్పు లేదు. జరగకుండా ఉంటే ఎందుకు మీరు ఆరోపణ చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా. మీరు అన్నారు టీటీడీ దేవుని యొక్క దయాదర్శల పైన ఆయనతో ఉన్నప్పుడు ఆయన పైన, ఆయన ప్రసాదం పైన, ఆయన పైన అపవాదులు వచ్చినప్పుడు ఖండించాల్సిన బాధ్యత ప్రతి హిందువుకు ఉంది. అలాగని ఆ దేవుడిని అంటి పెట్టుకున్న ఉద్యోగస్తులందరి పైన ఉంది, మతాలను నమ్ముకున్న బీజేపీ పైన కూడా ఉంది. కాబట్టి కరుణాకర్ గురించి మాట్లాడాలా, కరుణాకర్ రెడ్డి చాలా చేశాడు బీజేపీకి. ఆయన సృష్టించాడు. ఆయన గురించి ఆయన ఏదో మతమని, ఆయన ఏదో ఇదని ఆయన పైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తారు తప్ప ఆయన నిజంగానే భక్తుడు కాబట్టి ప్రతి ఒక్కరు కొండపైకి వచ్చిన వాళ్ళు అందరూ ఇలా ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి మాకు చాలా మంది ఉన్నారు టీటీడీలో మాకు తెలిసిన వాళ్ళు ఏమన్నా పొరపాటు జరిగితే, లోటుపాటు జరిగితే మాకు చెప్తారు ఉన్నారు. మీరు ఇప్పుడు వచ్చారు టీటీడీ చైర్మన్, మామూలుగా సామాన్య భక్తులు పెద్ద పీట ఉన్నారు కదా, 12 అవుతాను దర్శనానికి, సామాన్య దర్శనానికి 12 గంటల వరకు పట్టించుకోండి, 24 గంటలు ఉంటున్నారు, బందీలుగా ఉంటున్నారు. టోకన్ 8 గంటలకి 11 గంటలకు వదులుతున్నారు. ఎంత దురవస్థ పడుతున్నారో అది మాట్లాడండి. రైట్ కిరణ్ గారు, రైట్ గోపాల్ రెడ్డి గారు, ఓకే ఓకే మంచి గోపాల్ రెడ్డి గారు నిజమైన ఒకరోజు వస్తారు, అవి మాట్లాడండి. గోపాల్ రెడ్డి గారు ఒక నిమిషం, గోపాల్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. గోపాల్ రెడ్డి గారు బాగలేదు చెప్పండి సార్. ఒక్క నిమిషం గోపాల్ రెడ్డి గారు, మంచి ప్రశ్నలు ఏమైనా ఎత్తారు. ఎవరైతే కిరణ్ గారికి అన్నారు, ఎవరైతే మీరు ఉద్యోగ సంఘాలు ఉన్నారో వాస్తవంగా పవిత్రత, తిరుమల పవిత్రతను కాపాడాలి, కలియుగదేవ వెంకటేశ్వర స్వామి మీద అంత ప్రేమ, హిందూ భావాల పట్ల అంత ప్రేమ, లేకపోతే ఆ నిధులతోనే బతుకుతున్నాం అనేటువంటి అంత భక్తిభావం ఉన్నప్పుడు అలాంటి ఉద్యోగ సంఘాల మీదే అనుమానపు మాటలు మాట్లాడి ఆ లడ్డూ ఏదైతే ప్రసాదం విషయంలో అనేక రకమైనటువంటి అపవాదులు మోపినప్పుడు అవన్నీ తప్పు అని తేలినప్పుడు అవన్నీ కేవలం మీరు చెప్పినటువంటి ఏదైతే నెపం మోపారో, ఏదైతే చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉంది, అలాంటి పదార్థాలు కలిపారు అనేటువంటి నెపం కాదు అనేటువంటి కోర్టుతో సహా చెప్పినప్పుడు మీ ఉద్యోగ సంఘాలందరూ కూడా, అంటే వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి పాలక మండలి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల మీద అందరూ కూడా అనుమానపు మాట్లాడినట్టు అవన్నీ. కాబట్టి అలాంటి సమయంలో మీరు ప్రశ్నించాల్సింది పోయి ఎందుకు ఊరుకున్నారనే విషయాన్ని ఓకే మంచి ప్రశ్నలు ఏమనెత్తారు. వరప్రసాద్ గారు యాక్చువల్గా ఇక్కడ జరుగుతున్న టాపిక్ ఏంటంటే బండి సంజయ్ గారు మాట్లాడినట్టు 1000 మంది ఎవరైతే అన్య మతస్థులు ఉన్నారనే విషయంలో ఎక్కడో ఆయనకు ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే పాలక మండలిలో ఉన్న ఉద్యోగస్తుల్లో కాకుండా ఇటు మనం సహజంగా కనబడుతుంటారు కదండి, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్స్ ఉద్యోగులు ఉంటారు కదా, ఆ మెట్ల దగ్గర సంబంధించినట్టు శానిటరీ కాంట్రాక్ట్స్ కానివ్వండి, క్లీన్ చేసేవాళ్ళు కానివ్వండి, ఇటు పక్క మనకు ఏదైతే చెక్ చేస్తుంటారో మనం వెళ్తున్నప్పుడు మనం మొత్తం చెక్ చేస్తుంటారు కదా, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా అన్య మతస్థులు ఉండటానికి కామన్గా ఛాన్స్ ఉంది. ఎందుకంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఒకేసారి 1000 మంది కావాలి, 2000 మంది కావాలన్నప్పుడు కేవలం హిందువులు మాత్రం కాకుండా కొన్ని అక్కడ ఉన్నటువంటి పనులు, పారిశుద్ధ పనులు కానివ్వండి, ఆ మెట్ల ద్వారంలో అటు ఇటు క్లీన్ చేసేవాళ్ళు కానివ్వండి, చెత్త బుడిచేవాళ్ళు ఉంటే అనేక రకాల మతస్థులు ఉంటారు. అవన్నీ కలిపి అతనికి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ పంపించారంటే వాదన కూడా ఒకటి ఉందండి. దీన్ని ఏమంటారు? అదే సార్, మొట్టమొదటిగా మీరు చెప్పిన మాట కూడా ఏంటంటే ఇక్కడ సంఖ్య ఎక్కువ ప్రాముఖ్యత ఏంటంటే సార్, డేటా బేస్ ఉండేటువంటి ఉద్యోగస్తులు మీరు చెప్పినట్టు ఒక సంఖ్య ఉంటుంది. అంటే బిఆర్ నాయుడు గారు ప్రస్తుతం ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధికారికంగా ప్రభుత్వం నుండి ఆయన ప్రకటించింది 22 మంది ఏమో, అంతకంటే ఎక్కువ లేరు అన్నారు. అన్నప్పుడు ఈ డేటా ఆయనకి ఎలా వెళ్ళింది? 22 మంది ఉన్న డేటాని 1000 మంది దాకా ఎలా వెళ్ళింది? దాని గురించి ఆల్రెడీ ఆలోచిస్తున్నాము. వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పదవులు కాబట్టి వాళ్ళకు తిరుమలలో కాకుండా తిరుపతిలో ఎక్కడికి శాఖకి బదిలీ చేయాలనేటువంటి విషయాన్ని ఆలోచిస్తున్నాము అనేటువంటి విషయాన్ని అంత బిఆర్ నాయుడే చెప్పినప్పుడు
మళ్ళీ కూటమి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి అది కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా బీఆర్ నాయుడు వ్యాఖ్యలు కూడా కాకుండా క్రాస్ చేసి 1000 మంది ఉన్నారు అని చెప్పడంలో ఆయనకి ఎక్కడో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉందనేది ఒకటి ఉందండి. దీన్ని ఎలా చూడాలి? అదే అందుకని నేను సంఖ్యకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వద్దండి. ఒక సమాచార లోపల ఉందా ఆయన మాట సందర్భంలో కూడా నేను ఇప్పుడే బీఆర్ నాయుడు చైర్మన్ తో మాట్లాడానని కూడా చెప్పారు. మీరు బండి సంజయ్ గారి మాటల్లో చూస్తే చైర్మన్ గారితో కూడా మాట్లాడినాను. అక్కడ పాలక మండలి సభ్యులు కూడా మీరు సమాచారం తీసుకున్నాం అంటే సమాచారం లోపంలో ఒక సంఖ్యాపరంగా ఏదైనా పోటీ అటు ఇటు ఉండొచ్చు సార్. కానీ ఈ సంఖ్య ఆధారితగా పెట్టడం అది వేరే మనకి చాలా బాధాకరంగా ఉంటుంది. మనం కేవలం అన్ని వస్తువులు ఆ తిరుమల క్షేత్రంలో చేయకూడదు అనేదే కాన్సెప్ట్. మీరు సంఖ్యాపరంగా మరి ఆయన సమాచారం లోపం వచ్చిందా లేదంటే సమాచారం ఇచ్చేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా కూడా అటు ఇటు చెప్పారనేది మీరు అన్నట్టు మేము కూడా మళ్ళీ మేము మాట్లాడతాం బండి సంజయ్ గారితో కూడా వ్యక్తిగతంగా మేము మాట్లాడతాం. మీకు ఎట్లా మా పార్టీ ద్వారా పూర్తిగా మా పార్టీ ద్వారా వ్యక్తిగత వరద కాదు పూర్తిగా మా పార్టీ ద్వారా ఆయనకి ఏమైనా సమాచారం ఉందా? ఎందుకంటే మాకు తెలిసిన సమాచారం కాకుండా కూడా మరి ఆయనకి ఏమైనా సమాచారం ఇచ్చి ఉండొచ్చు కదా. అంతేగా ఆయన కూడా పూర్తి సమాచారం ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఆయన చిన్న స్థాయి వ్యక్తి కాదు. ఒకవేళ ఆయన స్థాయిలో కూడా ఇది కాకుండా లేదంటే ఏదైనా టీడీ ప్రతిష్ట ఏదైనా కూడా ఆవాస పాలతో అవుతుందో లేదంటే నేను చర్చాంశంగా మాట్లాడుతుందని చెప్పి ఏదో ఒక రకంగా సంఖ్యాపరంగా వాళ్ళకి తగ్గించి కూడా ఉండొచ్చు టీడీ వాళ్ళు కూడా మనం తప్పు పట్టడానికి లేదు. అయితే ఈయనకి ఏ రకంగా సమాచారం వచ్చిందని కూడా పూర్తిగా మేము మాట్లాడి మా పార్టీ ద్వారా మేము తెలియపరచుకుంటూ మళ్ళీ మీ ఛానల్ ద్వారానే మేము తెలియపరుస్తాం సార్. కానీ కేవలం ఈ సంఖ్యను బేస్ చేసుకుని టాపిక్ మాట్లాడుతున్న అందరూ కూడా వరప్రసాద్ మీరు ఫస్ట్ నుంచి క్లారిటీగానే చెప్తున్నారు. సంఖ్యది ప్రమాణం కాదు, అన్ని మతస్థులు ఉండకూడదు అనేది మా టాపిక్. ఎందుకంటే అక్కడ తిరుమల పవిత్రతను కాపాడాలంటే కేవలం హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు, హిందూ సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు మాత్రమే. రాజకీయాల అంశం కాదు. కరెక్ట్. ఎవరో ఒకరు మాట్లాడారని చెప్పుకుంటే మరి ఆనాటి పాలకులు ఆనాటి మంత్రులు ఏ రకంగా వ్యంగ్యంగా మాట్లాడు పడాలి కానీ మంత్రి స్థానంలో ఏ రకంగా మాట్లాడు ఇవన్నీ మాట్లాడి మన రాజకీయ కోణంలో పోతారు. ఓకేనండి. ఏ సంస్థలు హిందూ దేవాలయం మీద దాడులు జరిగితే చేయి విరిగిపోయినప్పుడు వీళ్ళు వ్యంగ్యంగా మాట్లాడారండి. కాబట్టి మేము దాన్ని తీసుకుపోయి టాపిక్ ఎత్తుకు అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళు ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారు అనేది మనం చూసాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా గోపాల్ రెడ్డి గారు కూడా మీరు కూడా ఆలోచించండి. ఇది రాజకీయ కోణం దృష్టిలో రాజకీయంగా మాట్లాడద్దండి. కేవలం హిందూ ధార్మిక సంస్థలో ఏ రకంగా హిందువులు పనిచేయాలని చెప్పి మేము చెప్తున్నాం. ఇక్కడ ఎక్కడ ఉద్యోగాలను తొలగించాలని చెప్పి ఆయన గాని బండి సంజయ్ గాని పాలక మండలి సభ్యులు గాని మేము గాని ఎక్కడ కోరుకోవటం లేదు. ఎక్కడ ఎవరు కట్టుకోవటాలని కూడా మా ఉద్దేశం లేదు. పనిచేయకుండా మీరు చెప్పారు క్లారిటీ. క్లారిటీగా ఉంది. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. కిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. కిరణ్ గారు, ఇందాక గోపాల్ రెడ్డి గారు లేవనెత్తిన ప్రశ్నకి వాస్తవంగా ఉన్నటువంటి మీరు ఉద్యోగ సంఘాలు టీటీడీ ఉద్యోగ సంఘాల్లో ఉన్నారు, ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఏదైనా కానివ్వండి పాలక మండలిలో అక్కడ గర్భగుడిలో పనిచేసే ఉద్యోగస్తులా లేకపోతే లడ్డు ప్రసాదాలు తయారు చేసే ఉద్యోగస్తులా రకరకాల అందరూ మొత్తం కూడా ఒక కింద టీటీడీ నమ్ముకున్నటువంటి వెంకటేశ్వర స్వామి నమ్ముకున్నటువంటి భక్తులు ప్లస్ ఉద్యోగస్తులు. మీరు అలాంటి ఉద్యోగస్తులు ఏదైతే పవిత్రమైనటువంటి లడ్డు ప్రసాదం విషయంలో అలాంటి ఘోరమైన వ్యాఖ్యలు ఒక సీఎం స్థాయి ఉన్న వ్యక్తి కానివ్వండి, అక్కడ కొంతమంది మంత్రులు మాట్లాడిన వ్యక్తులు కానివ్వండి, టోటల్గా పార్టీ సంబంధించిన వ్యక్తులు అందరూ మాట్లాడి అంతా రభస చేసిన తర్వాత అలాంటిది ఏమీ లేదు అని కోర్టే చెప్పినప్పుడు మీరు ఎందుకు దాన్ని ఖండించలేదు అనే విషయాన్ని గోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు. మీ సమాధానం ఏంది సార్? ఇప్పుడు లడ్డు అనేది ఒక సెంటిమెంట్ సార్. పవిత్రమైన ప్రసాదం పైన కమెంట్ అనేది మేము ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆ జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన ఒక మాట మాట్లాడారు. దానిపైన ఒక కమిటీని సిట్ ఎంక్వైరీలు అన్ని వేశారు సార్. కోర్టు కూడా మీరు చెప్పినట్టుగా ఇచ్చింది అంటున్నారు. సో అది ఈఓ గారు చైర్మన్ గారు పరిధిలో ఉన్నటువంటి విషయాలు సార్ అవి. ఎందుకంటే వాళ్ళు రియాక్ట్ అయ్యి దానిపైన సమాధానం ఇవ్వాల్సిన అది చాలా సున్నితమైన విషయం. భక్తుల మనోభావాలతో ముడిపడిన విషయం. అది మామూలు విషయం కాదండి కిరణ్ గారు. అవును సార్, అవును కిరణ్ గారు. అక్కడ కేవలం కోర్టు కూడా ఏం తేల్చిందంటే మీరు చెప్పినట్టు సిట్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ల్యాబ్స్ కానీ ఏం తేల్చిందంటే అక్కడ పామాయిలు ప్లస్ ఏదో డాల్డా అని మాత్రం మిక్స్ అయింది. వాస్తవంగా లడ్డులో కల్తీ జరిగిందన్నమాట వాస్తవం. కానీ
మీరు చెప్పినట్టు అటు వాళ్ళు లేవనెత్తినటువంటి విషయం ఏదైతే ఉందో మరి ఘోరం అండి. అది మనోభావాలు దెబ్బతినే విధంగా లడ్డు ప్రసాదం తిన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ ఒక్కసారిగా అలా కపించిపోయారండి. అసలు నేను తిన్నది ఏందా అనేటువంటి విషయాన్ని. అది మెయిన్ మేజర్ అండి. అక్కడ ఏం జరిగింది, ఏం కలిపారు అనే దానికి ప్రధానం కంటే కూడా అక్కడ కల్తీ జరిగిందా, ఏం జరిగిందో లేవనెత్తినటువంటి ఏదైతే లడ్డు ప్రసాదంలో ఏదైతే కొవ్వు పదార్థాలు చెప్పినట్టు కొన్ని జంతువులు చెప్పినటువంటి ఏదైతే ఉన్నాయో అది చాలా మంది మనోభావాలను దెబ్బతీసిందండి. అది కంపల్సరీగా మీలాంటి ఎంప్లాయీస్ సున్నితమైన అంశమైనప్పటికీ కూడా అందరూ దానికి సంబంధించినటువంటి జరిగినటువంటి ఏదైతే అపవాదం మోపారో దాన్ని మీరు ఎందుకు అంత లైట్ తీసుకున్నారు? కోర్టు చెప్పిన తర్వాత కూడా దీంట్లో రాజకీయాల జోలులు వద్దు, చూడండి మా పవిత్రతని భంగం కలిగింది, ఎంతోమంది మనోభావాలు దెబ్బతిన్నాయి, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, కొంతమంది అయితే అసలు చాలా ఇదైపోయారండి. అసలు దాన్ని ఎలా మీరు సమర్థించుకుంటారు? దీనిపైన ఈఓ గారు, చైర్మన్ గారు కూడా పత్రికా పరంగా కూడా ప్రకటన ఇవ్వడం జరిగింది సార్. దానిపైన అంటే మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఆయన డీల్ చేస్తున్నటువంటి విషయాల్లో ఉద్యోగులుగా కానీ ఉద్యోగ సంఘ నాయకులుగా కానీ ఇంకా అంత పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడేది భావ్యం కాదు కాబట్టి మేము రియాక్ట్ కాలేదు సార్. మాకు ఇక్కడ ఏం చెప్పారు, ఏం ప్రకటించారు? ఈఓ గారు చెప్పారు కదా సార్, దానిపైన వివరణ కూడా ఇచ్చారు కదా. దానిపైన సిట్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి, ఎన్ఫోర్స్మెంట్ వారి ఎంక్వైరీ జరుగుతోంది, ఇవన్నీ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అన్ని నివేదికలు వచ్చిన తర్వాత మేము రియాక్ట్ అవుతామని కూడా వారు చెప్పడం జరిగింది సార్. అటువంటి సున్నితమైన విషయాల్లో వాళ్ళు ముందుగా రియాక్ట్ అయినప్పుడు తర్వాత మేము రియాక్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదని మేము కూడా కాలేదు సార్. కాకపోతే ఇక్కడ ఆ లడ్డు విషయంలో మాత్రం సార్, లడ్డు అనేది పవిత్రమైన ప్రసాదం. ఉద్యోగస్తులందరూ కూడా నియమ నిబంధనలతో, ఇప్పుడు మార్కెటింగ్ గోడౌన్ ఉంటుంది సార్, దేవస్థానం మార్కెటింగ్ గోడౌన్ నుంచి వచ్చే ముడి సరుకులు ఏమొచ్చినా గానీ లడ్డూకి సంబంధించి వచ్చిన తర్వాత దానికంటూ ఒక క్వాలిటీ కంట్రోల్ కూడా కొండపైన ఉంటుంది. వాళ్ళందరూ కూడా క్వాలిటీ కంట్రోల్ అంతా క్వాలిటీ అంతా చెక్ చేసిన తర్వాత పోర్టు వర్కర్లకి అది అందుతుంది సార్. ముడి పదార్థాలు అందిన తర్వాత అక్కడ పనిచేస్తున్నటువంటి పోర్టు సిబ్బంది దాదాపు 500 మంది ఉంటారు సార్. అందరూ కూడా బ్రాహ్మిన్స్. చాలా నియమ నిబంధనతో వాళ్ళు పవిత్రంగా తయారు చేస్తారు సార్. అంటే మా పని ఏంటి సార్, మా భక్తులకి రుచికరమైన ప్రసాదాన్ని మనము తయారు చేసి వాళ్ళకి ఇవ్వాలి. స్వామి ప్రసాదం అనేది మేము ఉంటాం, కానీ మిగతా విషయాలన్నీ కూడా మేనేజ్మెంట్ చూసుకుంటుంది సార్. దానికి మాకు ఎటువంటి సంబంధం ఉండదు. కానీ ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలకి రియాక్ట్ అవ్వాల్సింది చైర్మన్ గారు, ఈఓ గారి స్థాయిలో రియాక్ట్ అవ్వాలి. అందులో దానిపైన ఎంక్వైరీలు అవన్నీ వేసిన తర్వాత ఒక ఉద్యోగ సంఘ నాయకులుగా మేము రియాక్ట్ కాకూడదు కాబట్టి ఆ పరిస్థితుల్లో రియాక్ట్ కాలేదు తప్పితే మరో విషయం ఏంటి లేదు. ఓకే, రైట్. కిరణ్ గారు, నిన్నటికి నిన్న కూడా దానికి సంబంధించినటువంటి ఏదైతే సిఐడి సంబంధించిన అధికారుల విషయంలో కూడా డైరెక్ట్గానే సుప్రీంకోర్టు కలగజేసుకొని ఆ అధికారిని ఈ ఎంక్వైరీ నుంచి తొలగించండి అన్నారంటే అర్థం చేసుకోండి, ఎవరైతే ఈ వార్తలను లేవనెత్తారో ఆ మనుషులే మళ్ళీ అధికారాలను నియమించడం అనేది కరెక్ట్ కాదు, పారదర్శకంగా ఈ ఎంక్వైరీ జరగదని తీసేశారు, ఆయన తొలగించారు. అది కూడా నిన్న జరిగింది. అది కూడా ఒక రకంగా పెద్ద నిర్ణయమే. ఓకే, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం, సమయం లేదు. గోపాల్ రెడ్డి గారు, ఇందాక మీరు చెప్పినట్టు రాజశేఖర్ గారి ప్రభుత్వంలోనే అసలు అన్యమతస్తుల ప్రస్తావన తెచ్చిందే రాజశేఖర్ ప్రభుత్వంలో, ఆయన అన్యమతస్తుందో కూడదు అనేటువంటి జీవో తెచ్చింది ఆయన అనేటువంటి విషయాన్ని మీరు లేవనెత్తారు. ఓకే, ఫైన్. కాకపోతే అప్పుడు కొన్ని అపవాదులు కూడా మూటగట్టుకున్నారండి రాజశేఖర్ హయాంలో. ఎప్పుడైతే ఆ సంబంధించినటువంటి టికెట్స్ ఉన్నాయో, దర్శన టికెట్లు ఉన్నాయో, దాని వెనక ఉన్నటువంటి ప్రింటర్ జెరూసలేం యాత్ర సంబంధించినవండి, కొన్ని కృష్ణకు సంబంధించినటువంటి సంస్థల యాత్రలకు సంబంధించి కూడా ప్రింట్ జరిగినటువంటి అపవాదు కూడా మూటగట్టుకున్నారు. ఎక్కడో కొంత రాజశేఖర్ హయాంలో తిరుపతికి ఎక్కడో కొన్ని డిస్టర్బెన్స్ కూడా ఉన్నాయి, చాలా డీప్ సబ్జెక్టు. కాబట్టి మీరు దీన్ని వైసీపీ దగ్గరకు వచ్చి తిరుమల విషయంలో వచ్చేటప్పటికి ఎక్కడో కొంత మిస్ మ్యాచ్ అవుతా ఉన్నది. దీన్ని రాజకీయంగానే లేవనెత్తుతున్నారా? అసలు మీ భావాలు ఎలా ఉంటాయి? పార్టీ పట్ల, వెంకటేశ్వర స్వామి పట్ల మీకు ఉన్నటువంటి ఏదో మీ స్టాండ్ ఏందండి? అంటే టీటీడీ ఉద్యోగస్తులు నిరంతరం కష్టపడతా ఉంటారు దేవుని కోసం, వాళ్ళ దర్శనాలు చేయించడానికి. కానీ ఎవరెవరు వచ్చినంత వాళ్ళ పరిధిలో వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తారు. టీటీడీ ఉద్యోగస్తుల మంది మాకు ఎలాంటి మంచి ఉంది, వాళ్ళు చేస్తారు. కానీ టీటీడీ అంటే ఒక యూనియన్ ఏర్పడినప్పుడు ఒక ఉద్యోగికి ఏమైనా కష్టం వస్తే అందరు ఏకమయ్యి నేరుగా వెళ్ళిపోతారు ఈవో దగ్గరికి పోయి మా సమస్యను పరిష్కరించిన దాకా. మన ఎవరో వ్యక్తిని ఏదో దుర్భాష ఎవరో ఒక వ్యక్తి టీడీ బోర్డు మెంబర్ కొడితే మొత్తం ఏకమయ్యి క్షమాపణ చెప్పేదాకా టీడీ క్షమాపణ చెప్పి నిద్రపోవాలి. కిరణ్ లాంటి నాయకులు అందరూ క్షమాపణ చెప్పించుకున్నారు. ఒక ఉద్యోగం కోసం ఎంత పోరాటం చేశారు. సాక్షాత్ దైవ సమానమైన లడ్డు పైన అపవాదం వచ్చినప్పుడు ఎలాంటి ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి కోసం ఒక ముఖ్యమంత్రి చేసినప్పుడు అది లేదు, కల్తీ లేదు అని చెప్పినప్పుడు ఉద్యోగి కన్నా దేవుని ప్రసాదం గొప్ప అంట. నేను
వేలాది మంది ఉద్యోగస్తుల కన్నా సున్నితమైన అంశానికన్నా దీనికన్నా పోరాడేది ఉద్యోగస్తులు అంత ముఖ్యమైనది ఏముండదు. రైట్. ఉద్యోగం కూడా పోరాడాలా, ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు కూడా పోరాడాలి. ఎందుకంటే అప్పుడే వాళ్ళ బయటపడుతుంది. వాళ్ళని నిర్ణయపరచడంలో వాళ్ళ బాధ్యత గుర్తు చేస్తుంది అంతే. వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు కాబట్టి ఇన్ని రోజులు ఎక్కడికి పోయినా టీటీడీ ఉద్యోగస్తులు ఒకరో ఇద్దరు ఉండొచ్చు, ఏదో దురుసుగా ప్రవర్తించేవాళ్ళు, అలా ఉండడంలే. కాకపోతే ఉద్యోగుల సమస్యల కోసం పోరాడాలి. అట్లా దేవుని పైన విశ్వాసం పడిన సున్నితమైన అంశం పైన ఏ ప్రభుత్వమైనా ప్రతిపక్షమైన దాడి చేసి నిరాధారమైన దాడి చేసినప్పుడు అంతే బాధ్యతగా వాళ్ళు అని నేనంట. అది ఎంత మటుకు నిజమో విజ్ఞప్తిగా నేను వదిలేస్తున్నా. ఇంకా రెండోది విచారణ చేశాం, సిబిఐ విచారణ. వైఎస్ కాంగ్రెస్ పార్టీ విచారణ కోసం కోర్టులు మెట్లెక్కింది. సుప్రీంకోర్టు మేము తెచ్చుకున్నాం సిబిఐ విచారణ. ప్రభుత్వం ఊరికే విచారణ చేసి మా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఊరికే అట్లా వేశారు, మా ప్రభుత్వం పైన అంతే, మొఖం పైన ఒక మరక వేశారు, తుడుచుకోమని చెప్పారు. అలా కాదు, నిజం సుప్రీంకోర్టుకు ఎత్తిన వ్యక్తులు మేము. మా ఓకే గోపాల్ రెడ్డి గారు, మీరే కాదు మీ పార్టీ అనే కాదు ఎవరైనా సరే తిరుమల విషయంలో మాత్రం మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగానే మాట్లాడాలి. మీరు చెప్పినట్టు వాస్తవంగానే అలా ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి మీదనో లేకపోతే లడ్డు ప్రసాదం విషయంలో ఎవరన్నా గుడ్డగాల్చి నెత్తినేస్తే మాత్రం తిరుమలకు సంబంధించిన విషయంలో మాత్రం దానికి సంబంధించినటువంటి శిక్ష ఎవరైనా అనుభవిస్తారు భవిష్యత్తులో. ఎందుకంటే గతంలో ఎన్నో చరిత్రలో సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి తిరుమల తిరుపతి కలియుగ దైవం ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి విషయంలో మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త మాట్లాడాల్సిందే. లేకపోతే దానికి సంబంధించినటువంటి ఏదైతే జరిగినాయి గతంలో ఎన్నో జరిగినాయి అలాంటి అనుభవిస్తారు. సరే, దానికి సిఐడా ఏందనేది భవిష్యత్తు తెలియదండి. చర్చలో పాల్గొన్నందుకు కిరణ్ గారికి, అదేవిధంగా గోపాల్ రెడ్డి గారికి, వరప్రసాద్ గారికి ధన్యవాదాలండి. కిరణ్ గారు ఏదో చెప్పబోతున్నారు. కిరణ్ గారు చెప్పండి. ఫైనల్ గా చెప్పండి సార్. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది ఉద్యోగస్తులు రాత్రనక పగలనక నిద్రాహారాలు మాని కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తులు సంతృప్తికరంగా దర్శనం చేసుకుని తిరుగుముఖం పట్టాలనే ఒక ఉద్దేశంతో చాలా అద్భుతంగా మీరు ప్రపంచవ్యాప్తంగా సార్ ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి క్లీనింగ్ నెస్ కానీ ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ దేవాలయాలకు వెళ్ళినా కూడా మీకు కనబడదు సార్. అటువంటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పైన కానీ, ఉద్యోగస్తుల పైన కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది రాజకీయ పరంగా, కొంతమంది చాలా నానా రకాలుగా సంస్థ యొక్క ప్రతిష్టని భంగపరిచేలాగా, దిగజార్చేలాగా ప్రవర్తిస్తున్నారు. ఇది ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకైతేనేమి, భక్తుల మనోభావాలు అయితేనేమి ఇవన్నీ కూడా దెబ్బతింటున్నాయి సార్. దయచేసి స్వామివారి పైన, స్వామి సంస్థ అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పైన మీ యొక్క రాజకీయ దురుద్దేశంతో ఇటువంటి ఏది కానీ చేయొద్దండి. దయచేసి ఉద్యోగస్తులందరి తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దని చెప్పి మరొకసారి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్. అర్థమైందండి. మీ మాటల్లో ఎక్కడో కొంత మాట్లాడడానికి కూడా సంశయం చూస్తున్నారు. అంటే మీరు మాట్లాడే మాటల పట్ల కూడా మళ్ళీ రాజకీయంగా ఎటువంటి దాడి జరిగిద్ది అన్నటువంటి మీ భయం మీ మాటలు అర్థమవుతా ఉంది. కాబట్టి మీకు ఉద్యోగ సంఘాల నేతలుగా మీరు ఫ్రీడంగా ఎప్పుడైనా మాట్లాడవచ్చు. దానికి సంబంధించిన హక్కు, అర్హత మీకు ఉంది. అయితే మీరు అనుకున్నట్టే ప్రతి దాంట్లో రాజకీయాలు చొరబడతాయి. కాబట్టి మీరు ఆ రాజకీయాల వల్ల కొంచెం ఎక్కడో కొంత చెప్పాలనుకున్న విషయాన్ని కూడా చెప్పలేకపోతున్నారు, అర్థమవుతుంది. ఓకే, ఎనీహౌ చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. ఇది ఏదేమైనప్పటికీ కూడా తిరుమల తిరుపతి విషయంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగానే మాట్లాడాలి. కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. 1000 మంది అన్నమతస్తులు ఉన్నారంటే విషయాన్ని వాళ్ళని తొలగించాల్సిందంటూ డిమాండ్ చేస్తున్నారు. కాదు, ప్రస్తుతం ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ అలాంటి ఏం లేవు, కేవలం 22 మంది మాత్రమే ఉన్నారంటున్నారు. మళ్ళీ ఎవరి లెక్క నిజం అది మాత్రం భవిష్యత్తులో తెలియదు. చూస్తుండండి మెగా డిబేట్, మెగా 90.